నేను వచ్చినప్పుడే ఆయన వస్తే రాములమ్మ తీయడం అనేది రాములమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ పుల్లాల మంటివి గదరా రామ సక్కని తల్లి రాములమ్మోను రాములమ్మ రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా జాలితోటి నాకు జామ పండు ఇస్తే కాటు వేసేదాకా తెలవాదయ్యా నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది కొరగాని బతుకయ్యి పోయిందయ్యా పోయిందయ్యా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ నేలమ్మ నేలమ్మ. బ్రహ్మాండం అంత ఫోర్స్ ఉండి అల్లికగుంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ పరశ్వతమును చేతమూనిన పరశురాముని అంశవా హింసగణ జగధ్వంసరచనను చేసిన ఆచార్యు పల్లెటూరి పిల్లగాడ పసులగా చేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో ఇవరకు మేము సర్జరీ చేసి బతికించగలం కానీ కరోనా వస్తే మాత్రం నా చిన్న కొడుకు అర్జున్ వాడు నాకు లివర్ త్రిబులార్లో నా పాటలు సినిమా రిలీజ్ అయ్యే టైంలో నాకేమైనా జరుగుతుందని ఒక ఆందోళన మేము వెంటాడిందా. జస్ట్ వాళ్ళు అలా నా పక్క నుంచి వాళ్ళు డెడ్ బాడీస్ వెళ్ళిపోయినాయి. మా మామయ్య బతకాలని మేము ఇద్దరం నిర్ణయించుకున్నాం సార్. సరే కుడి చేయి ఇలా ఇలా అనుకున్నాను అంటే మెదడు చెప్పింది కుడి చేయి చేస్తుంది. సినీ రంగాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? పాట ఒక శతగ్ని లాంటి ఇట్స్ ద మెస్సై. చిటిక వేసినంత సేపట్లో మన పాట ప్రైవేట్ సాంగ్ పెట్టినా కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తే బాగా హిట్ అవుతుంది. సినిమా వాళ్ళకు అనుకూలమైన పాటలు రాస్తే 5వ పాట వీడెవడో కొత్తగా వచ్చినాడు వీడేదో కొత్త కొత్త మాటలు పెడుతున్నాడు ఇక్కడికి వచ్చి నేర్చుకుని వీళ్ళ దగ్గర నేర్చుకొని మింటి సుక్కలల్లో వాడు చెమట సుక్కలల్లో రైతు వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే డామినేషన్ ఉంటుంది. కరీంనగర్లోకి రాయరాదు మీ తెలంగాణ ఇది కానీ కరీంనగర్లోకి రాయరాదు అంటే మా నారాయణ కరీంనగరే. కొన్ని అగ్రకులాలు ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ టికెట్ ఇస్తున్నాం కదా సార్ ఇక మన డబ్బులు ఎందుకు అన్న నిర్మాతలు ఉన్నారు. అశోక్ తేజ గారికి ఆంధ్రప్రదేశ్లో పుడితే అందరికీ 10,000 ఇస్తున్న రోజులలో నాకు 1000 రూపాయలు జాగలేని 3rd క్లాసులో ఇరికిచ్చిరికిచ్చినందు లోపలికి తోస్తే ఫ్లైట్ ఎక్కిచ్చేసి అంత బాగుంది కదన్నా. ప్రభుత్వాలు మనల్ని పెద్దగా గుర్తింపలేదు. తల్లిపాల రుణం కొంత కాకపోతే మొత్తం తీసుకుంటాం. 25 లక్షల క్యాసెట్ కేసీఆర్ పార్టీ పెట్టకముందు జెండా ఎత్తకముందు జలదృశ్యంలో నాకు నిజంగా చెప్పాలంటే నాకు సినిమా అవకాశాలు తగ్గినాయి. దేశపతి శ్రీనివాస్కి ఎమ్మెల్సీ అయినాడు, మన గోరట వెంకన్న ఎమ్మెల్సీ అయినాడు. మీలాంటి మేధావులను ఎందుకు పట్టించుకోలేదు? ఇది నేను ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పాను, ఇప్పుడు మీకే చెప్తున్నాను. పడిగాపులు కాసి అయ్యగారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు అని యూజ్ అండ్ త్రో. కండువా వేసుకునే కండుతి నాకు లేదు. అది ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ శాసనమండలి కావచ్చు. ఈ పాటకు పీట వేయండి అని కోరుకుంటాను తప్ప ప్రజాస్వామ్యమిదాయని ప్రశ్నించిన ప్రజాకవి ఏ పాట రాస్తే పూట కూడా గడవదని ఐ విల్ మస్ట్
టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే ఉరువడా కల్లరా ఉత్తరం వచ్చిందే. ఎవరికైనా గుండెకి తాకుద్ది కదా. శ్రీశ్రీ గారి పల్లవి తీసుకొని రాసినాడు. అప్పుడు ఏ ఒక్క నా కొడుకు మాట్లాడలా. తరంగదర్య పాట తీసుకొని వస్తే పెద్ద ఇష్యూ చేసింది చాలా. RRR తీసుకుందాం, విషయమే లేదు అక్కడ. దట్ ఈస్. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. ఆర్జీ మీడియాలో భాగంగా అంటే ఇంటర్వ్యూలో భాగంగా చాలామంది మనం ప్రముఖులతో చేసినాం. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి అనేక పార్టీ లీడర్లతో చేసినాం, మంత్రులతో చేసినాం, ముఖ్యమంత్రి పేసీలోని అధికారులతో చేసినాం. ఇక పంతాన్ని మార్చుకుంది ఆర్జీ మీడియా కూడా. ప్రజా గొంతుకగా మారి ప్రజా కవిగా వెలుగొంది. ప్రజా సంక్షేమం కోసం తన రచన ద్వారా పాటుపడ్డ మేధావి వర్గంతో మనం ఇంటరాక్ట్ కావాలని ఒక ఆలోచనకు వచ్చినాం. ఇది ఇంటర్వ్యూ కూడా కాదు, కేవలం చిట్ చాట్, మాట మంతి అంటారు కదా. అంటే తెలంగాణ మరి గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, వాళ్ళు ఏం పని చేసినారు అనేది మీకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్ళ పిల్లలకు తెలియకపోవచ్చు వాళ్ళ గురించి. ఏదో మనం మీమాంసలో పడ్డం, సంస్కృతి మారింది, అదే పాటలు అనుకుంటున్నాం, అదే ఖ్యాతి అని మనం భావిస్తున్న తరుణంలో మేధావి వర్గాన్ని వాళ్ళ అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో మాత్రమే ఒక ధైర్యంగా ఈ అడుగు కూడా వేసినాం. దీంట్లో ప్రముఖులు, మరి ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేసిన వాళ్ళు, ఇమ్మడింపజేసిన వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవాలనుకున్నాం మనం. దాంట్లో భాగంగానే ఈరోజు మనందరికీ, నాకే కాదు మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం తనది. చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు ఎదిగినాడు. అయినప్పటికీ ఎవరు అయినా నాన్న అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. తన పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినారు. అంతేకాకుండా తెలంగాణ వాళ్ళు సినిమా పాటలు రాయగలుగుతారా అని సందేహిస్తున్న తరుణంలో నేను ఉన్నానంటూ దూకి సినీ ప్రపంచాన్ని వెళ్ళిన గనుడు తనుడని నేను నిజంగా ధైర్యంగా చెప్పగలను. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. కానీ సుద్దాల అశోక్ సార్, మరి అక్కడికి వచ్చిన మనం సుద్దాల అశోక్ తేజ సార్ అంటే మనకు చాలా ఇష్టమైన వ్యక్తి. నిజంగా కూడా తాను మనసులో ఏముంది, మరి కొంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మనం సార్ ముందుకైతే వచ్చాం. సార్నే మాట్లాడి కూడా అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే రాఘవేంద్ర. బాగున్నాయా? బాగున్నా సార్. బాగున్నారా సార్? బాగున్నాను. హెల్త్ ఎలా ఉంది సార్? ఫైన్. బ్యాక్. మీరు బ్యాక్ అవుతారని అందరు నమ్మినారు. ఎందుకంటే మీ జీవితమే ప్రజా సంక్షేమం కోసం, ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు మోటివేట్ చేసే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టినారు. సినీ పాటలైనా లేకపోతే వేరే పాటలైనా. కాబట్టి ఖచ్చితంగా ఆ దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు కూడా మీ పట్ల ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీతో మాట్లాడే ఒక మంచి అదృష్టం కూడా మాకు కలిగింది. నాకు కూడా. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు, అంటే సినీ ప్రయాణం ఎట్లా ఉంది? అంటే సినీ ప్రయాణం అంటే కరెక్ట్గా ఇప్పుడు 30 సంవత్సరాల్లోకి అడుగుపెట్టాను. అంటే నాకు 2 రాష్ట్రాల్లో ఉన్న మన మిత్రులు అనుకోండి, అభిమానులు, స్నేహితులు, సంస్థలు, వాళ్ళు ఎప్పుడు పిలిచినా మనం వెళ్ళి వచ్చినాం కదా. కాబట్టి మన విశాఖపట్నంలో నా 30 సంవత్సరాల సెలబ్రేషన్ అక్కడ స్టార్ట్ అయింది విశాఖపట్నంలో. అక్కడ రసజ్ఞ వేదిక వాళ్ళు 40 సంవత్సరాల ప్రజా గీతాల పరివ్రాజకుడు, 30 సంవత్సరాల సినీ గీతాల ప్రయాణికుడితో మాటాపాట అని ఒక ప్రారంభం చేశాను. ఈ సంవత్సరం ఒక 30 సభలు చేయాలనేది మా ఫ్రెండ్స్ యొక్క ఉద్దేశం. రెండవది భీమిలిలో జరిగింది, భీమినిపట్నంలో. మూడవది మొన్ననే 21వ తారీఖు నాడు సూర్యాపేటలో చేశారు. నెక్స్ట్ నెల్లూరులో చేయబోతున్నారు. ఇలా ఒక 30 సంవత్సరాల సినిమా జీవితం, పాట, దాదాపు 40-50 సంవత్సరాల పాట, ప్రజాగీతాలు. దీంతో మధ్యలో నాకు చిన్న అనారోగ్యం వచ్చినా కూడా నా చిన్న కొడుకు అర్జున్, వాడు నాకు లివర్ ఇవ్వడం వల్ల ఐ కేమ్ బ్యాక్. నేను ఆ మృత్యు శయ్యదాకా వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాతనే నా RRRలో నా పాటలు రావడం. ఇలా ఐఎమ్ నౌ, ఏమంటారు, నేను మళ్ళీ ఫీల్డ్లో ఉన్నాను. మిగతా విషయాలకు వెళ్లే ముందు నిజంగా చాలా బాధాకరమైన విషయం, మీరు అనారోగ్యానికి గురైందన్న వార్త దహనంలో వ్యాపించింది. మీ అభిమానులు కోకొల్లలుగా, అంటే నిస్వార్థంగా దేవుళ్ళకి బయటికి రావాలని చెప్పి దేవుళ్ళకి పూజలు చేసినారు, మసీదులకు వెళ్ళినారు, యాగాలు చేసినారు, చర్చిలకు వెళ్ళారు. వాళ్ళందరికీ ఎన్నోసార్లు ధన్యవాదాలు చెప్పారు. మీరు అనుకున్నారా సార్, RRRలో మీరు పాటలు రాసిన అనారోగ్యానికి గురైనారు, మరి సినిమా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. రాజమౌళి సినిమా అంటే తెలుసు కదా. దాంట్లో పాటలు కూడా అంతే, మరి మీరు బాగా చక్కగా అది కదా.
మరి ఆ టైంలో మీకు అనిపించిందా అనారోగ్యానికి గురైనా మరి సినిమా రిలీజ్ అయ్యే టైంలో నాకు ఏమైనా జరుగుతుందని ఒక ఆందోళన మిమ్మల్ని వెంటాడిందా ఏమన్నా ఎట్లా ఉన్నది మీరు ఆ పరిస్థితి అంటే డాక్టర్లేమో చెప్తారు కదా 50-50 ఛాన్స్ అబ్బా మీ కొడుకే ఇస్తున్నాడు కాబట్టి ఒక 50 నమ్మకం ఉంది అయినా మీ బాడీ రిజెక్ట్ చేస్తే మేమేం చేయలేం ఇదొక ఎత్తు అయితే మేము బాగా చేస్తాం కానీ భయంకరమైన కరోనా లోపల నీకు నేను ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఏమాత్రం కరోనా అనేది మీకు ఇన్ఫెక్షన్ అయితే మేము చేతులు ఎత్తేయడం తప్ప మేమేం చేయలేం మిమ్మల్ని లివర్కు మేము సర్జరీ చేసి బతికించగలం కానీ కరోనా వస్తే మాత్రం భగవంతుడిని కోరుకోవడం తప్ప మేము కూడా ఏం చేయలేమన్నా నేనన్నాను ఏదైతే అదేంటి సార్ మనం ముందుకే వెళ్దామండి ఎంత ధైర్యంగా ఏమైతే అదేంటని ముందుకెళ్దాం అయితే నా మనసులో ఏముందంటే నాకు ఐ విల్ బ్యాక్ అనేది ఉందన్నమాట మీ నమ్మకం మిమ్మల్ని గెలిపించింది ఈ రోజు నా సంకల్పం అయితే నేను ఇప్పుడు ఎంత తొందరగా చనిపోవడానికి లేదే వీలు లేదే ఇంక నేను చాలా పనులు చేసేయాల్సి ఉంది కదా అనేది మాత్రం ఆన్ ది టేబుల్ మీదకి వెళ్ళేదాకా కూడా నేను అదే ఆలోచించాను మీరు నమ్మండి నాకు మెలకు వచ్చింది పొద్దున్న 6:30కు నాకు ఎనస్థీషియా ఇస్తే రాత్రి 7:30కు నాకు మెలకు వచ్చింది మెలకువ రాగానే మొట్టమొదలు నేను మెలకు వస్తే నాకు ఆపరేషన్ అయింది నేను లేస్తున్నాను అంటే నేను ఉన్నాను అంటే నా బ్రెయిన్ పనిచేస్తుంది అని ఒకసారి కుడి చేయి ఇలా అనుకున్నాను అంటే మెదడు చెప్పింది కుడి చేయి చేస్తుంది ఇలా అంటుంది అంటే ఐ కెన్ రైట్ సో ఐ బ్యాక్ అనుకున్నాను గ్రేట్ రియలే ఎందుకు ఈ మాట అడిగానంటే దిస్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ చిన్న కారణాలతో చాలామంది నిరుద్యోగులు ఏం చేసుకుంటారో మనం చూస్తున్నాం కాబట్టి నేను ఆ మాట వాడట్లేదు సార్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇక్కడ నిజంగా చావు కూరల్లో తలబెట్టి మళ్ళీ బ్రతికి రావడం అంటే అంత ఆశమాష వ్యవహారం కాదు ఒకటిసారి నేనేమనుకుంటున్నట్టు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి ఇంకా మీరు అద్భుతమైన పాటలు రచించి మరి తెలంగాణతో పాటు యావత్ దేశంలో ఉన్న ప్రజలను కూడా చైతన్యం చేయాలి కాబట్టి మీరు బ్యాక్ వచ్చారని ఇంకోటి చెప్పాలి ఆపరేషన్ అయి నేను అయినాక థర్డ్ డే నేను అంతకుముందు బ్లూ ప్రింట్ చేసుకొని ఉన్నాను ఒక బుక్ రాయడానికి దాని పేరు నేను అడవిని మాట్లాడుతున్నాను అనేది నేను మీకు కావాలంటే ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను నేను ఆఫీస్ అదే ఆసుపత్రి డ్రెస్లో ఉన్నాను నేను కావ్యాన్ని ఆపరేషన్ టేబుల్ మీద దిగినాక 3 రోజులకు నా రూమ్లో నేను అక్కడ మొదలెట్టాను అది పూర్తి చేసిన తర్వాత అది బుక్గా వచ్చింది మీకు నేను ఇస్తాను హాస్పిటల్ కూడా వదలలేదు నేను ఉన్న 10 రోజులు నేను ఇప్పుడు స్పెండ్ టైము అందులో ఉండొద్దుగా నాకు ఆపరేషన్ అయింది నాకు ఇవన్నీ నొప్పులు ఉన్నాయి ఇది ఎట్లా వస్తుందో ఏమో మనము ఎప్పుడు చెప్పలేం కదా బాడీ ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు కదా ఈ ఆలోచన కాకుండా నేను ఒక క్రియేటివిటీ ఆలోచనలో ఉన్నా నేను అడవిని మాట్లాడుతున్నాను నేను ఆకుపచ్చని కడలిని మాట్లాడుతున్నాను ఈ ఆలోచనలో ఉన్నాను నేను సో అక్కడ నేను 2 చాప్టర్లు నేను ఆపరేషన్ కూడా అడ్మిన్ చేసుకున్నాను కాబట్టి మీరు బయటికి రాగలిగారు ఎందుకు అంటున్నాను సార్ అంటే ఎంత పెద్ద మేధావులైనా ఆ దవాఖానకు వెళ్ళొద్దని కోరుకుంటారు వెళ్తే మానవ స్థైర్యం దెబ్బతింటుంది అక్కడ పేషెంట్స్ అనుకోండి అట్మాస్ఫియర్ అనుకోండి అంతేందుకు బ్రదరు అంటే నా పిల్లల మీద నాకున్న ప్రేమని కాదు నా పక్కన ఉన్నవాళ్ళు కొడుకు ఇవ్వక భార్య ఇవ్వక అన్నదమ్ములు ఇవ్వక జస్ట్ వాళ్ళు అలా నా పక్క నుంచి వాళ్ళు డెడ్ బాడీస్ వెళ్ళిపోయినాయి ఆ మధ్యలో నేనున్నాను నాకు నా కొడుకు ఇచ్చాడు వాళ్ళు ఏమన్నారంటే ఎవరు ఇవ్వట్లేదన్నా మాకెవరు ఇవ్వట్లేదు మా బంధువులు ఎవరు ఇవ్వట్లేదు మాకేం తొందరగా దొరికేటట్లేదు అని అంటున్న సమయంలోనే డెడ్ బాడీ ఆ టైంలో మా 3 పిల్లలు నాకు ఇద్దామని రెడీ అయినారు మా పాప పెద్ద బాబు చిన్న బాబు డాక్టర్లు ఎన్నిక చేస్తుండ్రు చిన్నోడిని వాడు చిన్నోడు 30 ఏళ్ళు అన్నాడు వాడిని తీసుకుంటే బెటర్ సార్ మీకు అని అన్నారు అలా ఇవన్నీ ఉన్నా కూడా నా నమ్మకం ఏంటంటే ఎప్పుడైనా మన నమ్మకమే మన బలం నేను ఒక పాటలో కూడా రాశా నమ్మకమే నీకున్న బలం అనే మాట ఒకటే జననం అనే పాటలో రాశాను నేను నమ్మకమే మనకున్న బలం అనేది ఆ నమ్మకమే నన్ను వెనక్కి తీసుకొచ్చింది అయితే నా క్రియేటివిటీ నా ఆలోచన నా బ్రెయిన్ మొత్తం పుస్తకం మీద పెట్టుకున్నాను అలా ఎందుకు ఈ మాట అంటున్నాను సార్ అంటే ఎంగేజ్లో ఉన్న వాళ్ళు బయటికి రావడం కొంత సులభం ఉంటుంది అప్పటికి 60 ఏళ్ళు అంత ధైర్యంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అదే కదా సెకండ్ మీ చిన్న అబ్బాయిని కూడా అప్రిషియేట్ చేయాలి చాలా అంటే తెలంగాణ ప్రజల తరఫున మేము అంటా ఉన్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా కృతజ్ఞులం మీలాంటి వాళ్ళని సేవ్ చేయడానికైనా డొనేట్ చేయడం అంటే వాడినే కాకుండా వాడు నా కొడుకు వాడి భార్య నా కోడలు
డాక్టర్లు ఆమెను ఒంటరిగా తీసుకెళ్ళి వీడియో తీసి బలవంతంగా తీసుకుంటున్నారా మీ భర్త దగ్గర, లేకపోతే నీ సమ్మతి తీసుకున్నారా అంటే, లేదు సార్ మా మామయ్య బతకాలని మేము ఇద్దరం నిర్ణయించుకున్నాం సార్, ఆయన మళ్ళీ రావాలి సార్ అని నా కోడలు చెప్పడం కూడా ఇది గొప్ప విషయం, చాలా గొప్ప సంస్కారం కదా. కోడలు కాదు, మీ కూతురే అనుకోవాలి. సెకండ్ కూతురు అనుకోవాలి. నేనేమంటానంటే ఈ సంఘటన ద్వారా బయట ఉన్న అనేక ఫ్యామిలీల లోపల ఒక చిన్న మార్పు రావాలి అనేది అందుకోసమే చెప్తున్నాను. అందుకే అడుగుతున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఒక బిడ్డగా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు, వాళ్ళ గుండెల్లో ఉన్నారు, అంతే కదా. సో ఎన్నో మంచి పాఠాల నుంచి ఎంజాయ్ చేస్తాం మీ పాటల ద్వారా. అదే మరి మీ ఆరోగ్య సమస్యలు కూడా ఎట్లా మీరు ఎదుర్కొన్నదని ఒక పోరాట పటిమ అంటాం, అంతే ఉండదు. అందుకని అడుగుతా ఉన్నాం. ఇక ఇది ఇట్లా పక్కన పెడితే మనం 30 ఏళ్ళ వెనక్కి వెళ్దాం సార్. అప్పుడు సుధా అశోక తేజ గారు అనేది ఎవరికి తెలియదు, సామాన్య కుటుంబం, ఎవరో గవర్నమెంట్ కూడా అనుకోవచ్చు, టీచర్ అంతే. ఒక టీచర్గా ఉన్న మీరు ఎందుకు ఇన్స్పైర్ కాగలిగినారు, సినీ రంగాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? అది పాటల రచయితగానే ఎందుకు, ఒక ఆర్టిస్ట్గానో అది కూడా ఉంటుంది కదా, పాటలే రాయాలనే ఒక బలమైన సంకల్పం ఎందుకు ఉంది మీకు? అంటే నాకు దృష్టిలో మా నాన్న సుద్దాల హనుమంతు మీకు తెలిసిందే. సుద్దాల హనుమంతు నైజాం పోరాటంలో పాటతోటి ఒకవైపు తుపాకీ ఒకవైపు పెన్, నాన్న అమ్మ ఇద్దరు ఆ ఉద్యమంలో పనిచేసిండ్రు. అదంతా అయిపోయిన తర్వాత 1960 ఆ ప్రాంతంలో మేము పుట్టాం. కాబట్టి పాట మీద నాకు ఒక బలమైన అభిప్రాయం. 100 ఉపన్యాసాలు చేసే పని ఒక పాట పనిచేస్తుంది అనేది మా నాన్న నాకు చెప్పింది. పాట ఒక శతగ్ని లాంటిది, ఇట్స్ ఎ మెసైల్. మీరు ఏదైనా ఉదాహరణ తీసుకోండి, ఒక పాట బలంగా వెళితే సమాజంలోకి చాలా మిరాకిల్స్ సృష్టిస్తుంది. ఇది బలంగా నమ్మినవాడిని కాబట్టి నేను పాట రచయిత కావాలనుకున్నాను. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, నాన్న జీవితంలో నాన్న పాటలు రాశాడు, 100 సభల్లో పాల్గొన్నాడు. సభలల్లో పాల్గొంటే ఎన్ని పాల్గొంటాం తమ్మి? 1000 పాల్గొంటాం నా జీవితకాలం మొత్తం అనుకుంటే. అదే పవర్ఫుల్ మీడియా సినిమాకి వచ్చినామనుకో, చిటిక వేసినంత సేపట్లో మన పాట 6 కోట్ల మంది గుండెల్లోకి వెళ్ళిపోతుంది. అంటే హై స్పీడ్ అనమాట, హై స్పీడ్ అండ్ హై డెప్త్. అది సినిమా ద్వారా సాధ్యమవుతుంది. అప్పుడు ఇంక ఇవి లేవుతాం. ఇప్పుడంటే అదృష్టం, ప్రైవేట్ సాంగ్ పెట్టినా కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తే బాగా హిట్ అవుతుంది. నేను వెళ్ళినప్పుడు అది లేదు కదా. నేను చెప్పే సంగతి 93 సంగతి. అప్పుడు నేను అనుకున్నాను, సినిమాలోకి మనం వెళ్తే సినిమా మాధ్యమం ద్వారా అత్యంత అద్భుతంగా మనం ప్రజల్లోకి వెళ్ళొచ్చు. 4 పాటలు సినిమా వాళ్ళకి అనుకూలమైన పాటలు రాస్తే 5వ పాట నాకు అనుకూలమైంది నాకు వస్తుంది. నేను చెప్పదలుచుకున్న మెసేజ్ ఉన్న పాట నాకు వస్తుంది. సోషల్ మీడియా లేనప్పుడు సోషల్ మీడియా కన్నా ఎక్కువ మీరు ఆలోచన చేసిరా. కాబట్టి ఇప్పుడు ఏదో డ్యూట్ రాయమంటారు, ఏదో యూత్ పాట రాయమంటారు, రాసినాను. బట్ ఒక తల్లిదండ్రుల మీద రాయమంటారు, ఇట్స్ ఎ మెసేజ్. అక్కడ నా 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 పనితనం చూపిస్తే ఇది కూడా బయటికి వెళ్ళిపోద్దిగా అనేది నేను ఊహించుకున్నా. అదే ప్రకారంగా నా అదృష్టం ఏంటంటే, దాసనారాయణరావు గారు నేను రాకన్నా 10 ఏళ్ళకు ముందు కూడా శ్రీరామలమ్మ తీయొచ్చు, మహానుభావుడు ఆయన. నేను వచ్చినాక 10 ఏళ్ళకు కూడా తీయొచ్చు. బట్ నేను వచ్చినప్పుడే ఆయన శ్రీరామలమ్మ తీయడం అనేది నా కోసమే ఆయన సినిమా తీసినట్లేదు. అంటే దేర్ ఇస్ ఎ సుప్రీం పవర్ ఇస్ దేర్. ఒక మన వైఫైలో ఒక పవర్ పాయింట్ ఉంటుంది. ఎవడిని ఎప్పుడు ఎలా కలపాలో దానికి తెలుసు. దాన్ని మీరు భగవంతుడు అంటారా, లేకపోతే ఒక సుప్రీం పాయింట్ అంటారా, కణం అంటారా, జీవకణం అంటారా, దైవకణం అంటారా, మీరు ఏమని అనుకోండి, లేదా కాలం, ప్రకృతి, ఏదైనా సరే. బట్ అది నన్ను కలిపింది ఆయనకి. కరెక్ట్ టైంకి నేను వచ్చాను, టైంకి ఆయన శ్రీరామలమ్మ తీశారు. అంతకుముందు 3 పాటలు రాశాను నేను. నమస్తే అన్నలో నా పాట ప్రారంభమైంది. బట్ 3వ సినిమా రామలమ్మ సినిమా. దాంతోటే నేనేంటో అన్న సంగతి, నేను చచ్చిపోతున్నా రేపేడప్పై పుడతా, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువైతా, కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే, కమిలే నా కను పాపలు చూపై నీతో ఉంటై, విప్లవమా వర్ధిల్లని వీధి వీధిని నదిస్తా,
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ రాములమ్మ ఓ రాములమ్మ ఓహో. ఇలా నేనేదైతే అనుకున్నాను కరెక్ట్గా తగిలింది. ఇట్లాంటి పాటలు వస్తే బాగుండు అనుకునేవాడిని. వేరే వాళ్ళు రాస్తే బాగుండని ఎందుకు అనుకుంటావు? అవేవో నువ్వే రాయొచ్చు కదా. అయితే దీంట్లో ఇంకో పాట కూడా రాసిన సార్ చాలా 12 సంవత్సరాల అమ్మాయి ఉంటది, రేపు గురైనప్పుడు కూడా ఇవన్నీ సమాజాన్ని చైతన్యం చేసినాయి. తండ్రి కూతుళ్ళ మధ్యన జరిగాయి. అంతేంతమ్మి సద్దులు కట్టుకొని ట్రాక్టర్ల మీద కూలినాలు చేసుకునే కలుపుగూలు తీసే తల్లులు ట్రాక్టర్ల మీద వచ్చి మార్నింగ్ షోకి వచ్చి ఫస్ట్ షో చూసిపోయినరు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన పాటే. రామ సక్కని తల్లి రాములమ్మో నువ్వు రాయోలే కూసున్నవెందుకమ్మో. మనం వాడిన మాటలు కూడా సామాన్య జనం మాట్లాడుకునే మాటలతోటే పాటలు చేశారు. అది దాసరి గారికి విపరీతంగా నచ్చింది. ఆయన అంతఃపూర్వం ఏమంటే శ్రీశ్రీ గారు రాస్తే ఒక విప్లవ పాట అనిపించేవాడు. నేనేమన్నానంటే శ్రీశ్రీ గారు నమస్కారం, కానీ ఆ సంస్కృత పదాలు ఇవాళ పనిచేయవండి, ఆ ఫోర్స్ ఉండేటట్టు చూస్తా, కానీ తేలికైన పదాలు పెడతాను సార్ అని నేను దాసరి గారితో అన్నాను. వెరీ గుడ్ ఐడియా. బ్రహ్మాండం అంత ఫోర్స్ ఉండి అల్లికగా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అదే సార్ అందుకే సార్ చెప్తున్నాను, పుల్లాల మంటివి కదర్రా ఇదిగో పూలి పిల్లాలై వచ్చినామూరా, ఇలాంటి మాటలు. అట్లాగే పటువారి దొరగారు హరిటాకులో నాకు పటువారి దొరగారు పానమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న జాలితోటి నాకు జామ పండు ఇస్తే దయగల్ల తండ్రేమ ఇట్లా అనుకున్నా, కాటు వేసేదాకా ఎరకాలేదు. ఇలాంటి మాటలు ఒక 12 సంవత్సరాల అమ్మాయి మీద జరిగిన ఘోరాన్ని, అది కూడా తండ్రితో చెప్పుకోవడం. అక్కడ సెంటిమెంట్ ఏంటంటే మదర్తో చెప్పుకోవడం గొప్ప విషయం కాదు, తండ్రి కూతుళ్ళ మధ్యన అటాచ్మెంట్, ఇవన్నీ అంటే మానవ సంబంధాలని భావోద్వేగమైనటువంటి పరిస్థితిని అవి నేను అందులో పెట్టడంతో నాకు తెలిసి ఉసే రాములమ్మతో నేను అప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్ కదా, ప్రజలలో వీడెవడో కొత్తగా వచ్చినాడు, వీడేదో కొత్త మాటలు పెడుతున్నాడు అనే, కొత్త కాదు అప్పటికే ఏదో 100 సినిమాలు తీసిన అనుభవం ఉన్న రచయితనే అనుకున్నాను. అందుకని మనం మరి మనం అది రాకముందుకే నేలమ్మ నీకు వేల వందనాలమ్మ సాలేటి వానకే తుళ్ళింత ఇంకా సాలుకు నువ్వు బాలెంత, ఇలాంటివన్నీ రాసి బాగా రాణకెక్కి బాగా దాన్ని అంటే చేయి తిరిగిన తర్వాత చందో బందోబస్తుతోటి చతురంగ బలాలతో వచ్చా. ఇక్కడికి వచ్చి నేర్చుకుని వీళ్ళ దగ్గర నేర్చుకొని సినిమా పాఠం చూసి సినిమా రాయాలనే కాదు, చాలా రాసిన తర్వాత ఒసే రాములమ్మ సినిమాకు ఒక రకంగా అప్పుడున్న బాగా చెప్తా ఉన్నా పాటల ద్వారానే సినిమా ఆ రేంజ్లో పోయిందనే ఒక అభిప్రాయాన్ని కూడా వచ్చింది. ప్రజలు భావించారు. ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా ఎక్కడైనా ఆ పాటలే ఉంటాయి. అప్పట్లో దాదాపు సుమారు ఒక దేశాలు ఇప్పటికి కూడా ట్రెండ్ అయ్యారు. నాన్న ఇప్పుడు నేను మాట చెప్తా, 2024లో ఉన్నాం, 95లో వచ్చిన సినిమా ఇప్పటికీ రన్నింగ్. నాకు వాళ్ళు చెప్తుంటారు, ఎవరు మన క్యాసెట్స్ ఉంటారు కదమ్మా, ఐ మీన్ ఆడియో క్యాసెట్స్, అదే మన ఆదిత్య మ్యూజిక్ వీళ్ళని సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. ఇప్పుడు క్యాసెట్ లేవనుకో వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఇప్పటికీ 2 సినిమాలంట, ఒకటి అన్నమయ్య, ఒకటి ఒసే రాములమ్మ. నౌ ఇట్ ఈస్ ట్రెండింగ్ అన్నమాట. వెరీ ట్రెండింగ్ సార్, వెరీ ట్రెండింగ్, ఇట్స్ బీన్ పెనిట్రేటింగ్, బాగా పోతుంది జనాలకు. కాబట్టి ఒకసారి అంటే అప్పుడు ఇవన్నీ లేవుగా, సోషల్ మీడియాలు, ఈ వ్యూయర్స్ లెక్క, వీళ్ళు 13,000 చూసిండ్రు, 30 మిలియన్స్, అప్పుడు లేవు కదా అవి. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఏ మ్యూజిక్ ఏ పర్సన్ అయినా సరే ఒసే రామ్ సార్ పర్మిషన్ ఇస్తే పాట పెట్టని మిలియన్స్ వస్తాయి. ఇప్పటి కూడా మీరు ఏం అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు లేవు, ఇప్పుడు కొలమానం కూడా కాదు మీరు. అక్కడ అంటే ఆ పందాలో ఆ రోజులలో అందరు ఏమనుకున్నారు, మా లాంటి వాళ్ళని కూడా పిల్లలే కదా అప్పుడు కొంత అర్థవంతంగా లేకుంటే మనకు అర్థం కాని భాష ఉండి ఏదో మ్యూజిక్ ఎంజాయ్ చేసేది. మీరు వచ్చిన తర్వాత పందాన్ని ఒక ధైర్యంగా మార్చగలిగినారు. సాధారణ జనాలకు కూడా మీ పదాల అల్లిక బాగుంది, ఆహ్లాదంగా ఉంది. ఎందుకు సార్ అట్లా? ఎందుకంటే మూసదూరంలో పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. అంటే నేను నాకున్నాడు వెనుక. అవును, పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందు
ఇది కదా నా ఆస్తి, అవును. ఇది కదా నా రక్త వంశం, నా రక్తధార ఇక్కడి నుంచి కదా నా ఇంకుధార అయింది. కాబట్టి నేను దాన్ని వదిలిపెట్టలా. వాళ్ళు కావాలన్నప్పుడు సంస్కృత పదాలతో కావాలంటే రాసిస్తాం. ఇక్కడ బాగా చదువుకొని వచ్చినవాడిని నేను, ఎంఏ తెలుగు చేసి వచ్చినవాడిని నేను. సో అగ్నినేత్ర మహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ అని రాయగలము. ఇంకా తేలికకి వస్తే మీరు అన్నట్టు రామసక్కని తల్లి రాములమ్మ అని కూడా రాయగలం. అయితే ఇక్కడ అందరిని అడిగే ఒక తొలిసే ప్రశ్న, మీ శత్రువులుగా భావించే మిత్రులే అనుకోండి, అసలు ఎట్లా కొట్టాలి అశోక్ తేజ కానీ ఏ పాటనైనా రాస్తా ఉన్నారు కదా, ఎట్లా సాధ్యం ఇది? ఎందుకంటే ఏ కవులను ఏ కళాకారులను చూసుకుని ఒక పంద, జానపదం క్లాసికల్ అయితే క్లాసికల్ ఉంటుంది కదా, డ్యూయట్ ఇది పోతా ఉంటుంది కదా. నేను అట్లా రంగాల్లో స్విమ్ చేయగలిగినారు, ఏంది ఎట్లా సాధ్యం ఇది? అంటే నాకు నాన్న తర్వాత నాకు నారాయణ రెడ్డి గారు ఇష్టం. హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమదగణము కనిపించగా, పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి అయి రోధించగా, ఆడవే అని రాయగలడు ఆయన. నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని అని రాయగలడు కదా. అంటే అది రాయగలడు, ఇది రాయగలడు. సినిమాల్లో అది రాయొచ్చు, ఇది రాయొచ్చు అనేది నా ముందున్నటువంటి కవులు నాకు నేర్పించింది. దాన్ని నేను మనసులో పెట్టుకున్నాను. ఒక కృష్ణశాస్త్రిలాగా అతి సుతారమైన శుతిమెత్తని తీయని పదాలతో ఒక శ్రీశ్రీ లాంటి ఫోర్స్ను కలిపితే ఒక కొత్త టానిక్ తయారవుతుంది. అది నేనెందుకు కాకూడదు అని నేను అనుకున్నారు. కానీ ఎంత ధైర్యం అనుకోవాలి ఒక రకంగా, ఎందుకంటే మీరు ఒక ప్రయోగం చేసేటప్పుడు వికటించే అవకాశం కూడా ఉంటే కొత్తగా వస్తా ఉన్నారు. అయితే వెనకాల ఎవరు లేరు, మీరే మీ మేధస్ తప్ప మీ వెనకాల ఎవరు. అయితే నేను ప్రూవ్ చేసుకున్నాను. సినిమాలకు రాకన్నా ముందే నేను ప్రజల లోపల కరీంనగర్లో, నల్గొండలో అనేక ప్రజా సంఘాల వాళ్ళు పిలిచేవాళ్ళు కదా, హనుమంతు కొడుకు అని పిలిచేవాళ్ళు కదా. నేను పోయి పాటలు అక్కడ వినిపించినప్పుడు ప్రజలు స్వీకరించే విధానం ఉంది కదా. ప్రాక్టికల్లీ ఐ ప్రూవ్ ఎస్ దిస్ టైప్ ఆఫ్ ఫార్ములా ఈజ్ రైట్. నేను చేస్తున్న ఈ అల్లిక కరెక్ట్ అని తెలుసుకున్నాను. ఎందుకంటే ఆకుపచ్చ చందమామ నువ్వెళ్ళే నీకు మచ్చ లేడాలేనే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమయే ఉన్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి సుక్కలల్లో వాడు చెమట సుక్కలల్లో రైతు అని రాసి అక్కడ ప్రూఫ్ చేసుకున్నాం మనం. కాబట్టి నాకు ప్రజలలో ప్రూఫ్ చేసుకున్న తర్వాత పరిశ్రమలో ఎంతసేపు పోతే, పరిశ్రమ ఏంటి, నీ పాట జనంలోకి చేరుతుందా లేదా అన్నదే విషయం. కానీ ఈ వచ్చినవాడు ఎవడు, వీడికి భాష వస్తుందా ఇంకొస్తుందా కాదు కదా. సినిమా తీసేది కూడా ఆ ప్రజలే, మీరు మెప్పించి ఒప్పించిన ప్రజలే కదా. వాళ్ళు పంపించాల్సింది ప్రజలకే పంపిస్తారు కదా. వాళ్ళు పండితులు కూర్చొని ఒక పరిషన్ మధ్యాహ్నం కూర్చొని పండిత పరిషత్తు కూర్చొని సినిమా చూడదు కదా. మామూలు జనాలు చూస్తారు కదా. మామూలు జనాలకు ఇష్టపడతాయి కదా. వచ్చిండే మెల్లగా వచ్చిండే అన్నప్పుడు మామూలు జనాలు ఇష్టపడతారు కదా. కాబట్టి ఏది చెప్పినా సులభమైన రీతిలో చెప్పాలి అనేది నేను ముందే డిసైడ్ అయ్యి ప్రిపేర్డ్ అయ్యాను. దాన్ని నేను ప్రయోగించి చూసుకున్నాను. అనేకమైనటువంటి ప్రజల నుంచి అప్లాస్ తీసుకున్నాను. ఐ ప్రూవ్ దట్. సినిమాకి వచ్చిన సేపు నాకు లక్కీగా దాసరి గారు దొరికారు. అయిపోయింది. దాసరి గారు దొరుకుతారు, ఇంకెవరైనా దొరుకుతారు. అదే భగవంతుడు అంతే కదా, ఆ టైప్ అలా వెళ్ళిపోయింది. అంతే. అట్లా మీకు దాసరి గారు దొరకడం ఎంత మరి భాగ్యమో, దాసరి గారు మీరు దొరకడం సినీ పరిశ్రమ సుద్దాల అంతే కదా. ఆయన తీద్దామనుకున్న సినిమాలకి కరెక్ట్గా నేను చేతికి అందించిన కొడుకులాగా వచ్చాను కదా. కాబట్టి ఇది ఒక అంటే మీరు రాకముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఉండేది. మీరు ముక్కుసూటిగానే చెప్తారు కాబట్టి అడుగుతా ఉన్నాను. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే డామినేషన్ ఉంటుంది అక్కడ, నిర్మాతలదైనా దర్శకులదైనా ఈవెన్ పోయట్రీదైనా, ఇంకా చాలా ఇంకా మీరు చెప్పని చాలా ఉంటాయి. అట్లాంటి సందర్భంలో
ఒక సుద్దాల అశోక్ తేజ తెలంగాణ నికార్స్ అని తెలంగాణ బిడ్డ యాదాద్రి అంటే అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకి నల్గొండ జిల్లా తర్వాత ఒక టీచర్గా పనిచేసుకుంటా ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మళ్ళీ మీకు పెద్దగా ఏం లేదు, పెద్దగా ఏం లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఆయన పరిచయం చేయగలుగుతాడు కానీ అవకాశాలు ఇచ్చేంత లేదు లేదు లేదు. ఎంత ఆ నమ్మకం ఎట్లా వచ్చింది మీకు అసలు? ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కొంత వాళ్ళు వెనక నెట్టబడ్డరు అనేది వాస్తవం. ఇలాంటి వాళ్ళు చెప్తానే పర్ఫెక్ట్ తెలంగాణ వాళ్ళు రాయలేరులే సినీ పాటలు అంతెందుకు తమ్మి, నేను మద్రాసు పోతే నువ్వు కరీంనగర్ని చూసినావు, నల్గొండలో పుట్టినావు, కరీంనగర్ నుంచి వచ్చినా అంటారు, నువ్వేం నీకేం పాట రాయొస్తాయి అని చెప్పి నన్ను బ్యాక్ తోసేసిన వాళ్ళు ఉన్నారు కదా, తోసేసిన వాళ్ళు ఉన్నారు కదా. నీకేం రాయొస్తుంది పాట అంటే, ఇప్పుడు నాకు రాయొస్తుందా పాట అని అంటే నేను ఒప్పుకుంటా, కానీ కరీంనగర్లోకి రాయరాదు అంటే మా నారాయణ రెడ్డి కరీంనగరే. అప్పుడు పివి నరసరావు ప్రధానమంత్రి, 16 భాషలు వచ్చిన పివి నరసరావు మా వంగర కరీంనగర్. వాళ్ళ మాటతో ఏంటి, నాకు రాయరాదను నేను వెళ్ళిపోతా, కానీ మీ కరీంనగర్లకు రాయరాదు, మీ తెలంగాణ ఇది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి. ఎందుకు వచ్చింది సార్ అపవాదం? తెలంగాణ వాళ్ళు రాయలేరు అని ఎందుకు వచ్చింది అసలు? అంటే మీ దృష్టిలో ఎందుకు అనుకునే వాళ్ళు అట్లా? వివక్ష ఎందుకు అంటే ఏం లేదు, ఇప్పుడు కొన్ని అగ్రకులాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్లకు భాష, వ్యాకరణము, పురాణాలు అవి వాళ్లకు వంశం నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు మాత్రమే రాయగలరు అనేటువంటి అపోహ అప్పుడే కాదు ఇప్పటికీ ఉంది. అవును, టిల్ నౌ టుడే చెప్తున్నా నేను, టుడే కూడా ఉంది. దాన్ని బ్రేక్ చేసిన వాడు ఒకప్పుడు నారాయణ రెడ్డి గారు, అవును, ఒకప్పుడు దాశరథి గారు, ఆ తర్వాత మళ్ళీ నేను చంద్రబోస్, ఇప్పుడు తర్వాత చంద్రబోస్, ఆ తర్వాత తరంలో చాలా కాలం అనుకోండి, చాలా కాలం తర్వాత అయినా సరే మళ్ళీ దాన్ని బ్రేక్ చేసింది నేను, తమ్ముడు చంద్రబోసే కదా. వేర్ ఫ్రమ్ తెలంగాణ. కాబట్టి నేనేమంటానంటే రాయగలిగే సమర్థత ఉంటే మనం పోయి ప్రూవ్ చేసుకోవాలా. అంటే ఆ మధ్యలో చాలా యుద్ధం ఉంటుంది, యుద్ధం చాలా ఉంటుంది. చిన్న పౌజ్ ఏంటంటే అందరు అనేది అప్పుడు, అంటే నేను వినేది ఏంటంటే అసలు అశోక్ తేజ గారు ఇంకా ఆంధ్రప్రదేశ్లో పుడితే ఇక ఘోరంగా ఉండేది పరిస్థితి అని అనేవాళ్ళు. అంటే ఆయనకు రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదు. అంటే అద్భుతమైన పాటలు రాసినప్పటికీ ఆయన కవిత్వాన్ని ఉపయోగించుకున్నారు, ఆయన మేధస్సును అన్ని రకాలుగా అశోక్ తేజ గారిని ఉపయోగించుకున్నారు, కానీ ఫైనాన్షియల్గా కూడా అంత గుర్తింపు రాలేదు, అంత గౌరవం దక్కలేదు అనేది మీ అభిమానులు అంటూ ఉంటారు. అంటే అదేం పెద్ద కరెక్ట్ కాదు. ఎందుకంటే శ్రీశ్రీ గారు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత 20 ఏళ్ళకి ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. వేటూరు గారు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత 20 ఏళ్ళకి ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. అశోక్ తేజ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత 9 ఏళ్ళకే నేషనల్ అవార్డు వచ్చింది. కాబట్టి నేను అట్లా ఫీల్ అవ్వను. నేను మిగతా వాళ్ళకంటే మా పెద్దల కంటే కూడా చాలా తొందరగానే వచ్చేసింది. 3 సంవత్సరాలకే నంది అవార్డు తీసుకున్నాను. ఠాగూర్ సినిమా కదా సార్. 3 సంవత్సరాలకు కంటే కూతుర్నే కను అనే సినిమాలో నేను నంది అవార్డు తీసుకున్నాను. విత్ ఇన్ 3 years. నేను 95లో వచ్చిన, 94లో వచ్చిన, 98లో నాకు నంది అవార్డు వచ్చింది. చంద్రబాబు గారు ఉన్నారు అప్పుడు. అది కూడా స్త్రీ మీద రాసిన పాట. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం అనే పాట నంది అవార్డు వచ్చింది. విత్ ఇన్ 9 yearsలో ఒసే రాములమ్మ ఠాగూర్ సినిమాలో నాకు నేషనల్ అవార్డు వచ్చింది. నేను అబ్దుల్ కలాం గారితో తీసుకున్నాను, నా అదృష్టం. కనుక నేను అంటే నా ప్రేమికులు, నా అభిమానులు వాళ్ళు ఏ త్రాసులో పెట్టి నాకు రాలేదు అనుకుంటున్నారో అది వాళ్ళ ప్రేమతో అన్న మాటే. కానీ నేను ఫీల్ అయ్యేదంటే, నేను సినిమా ఫీల్డ్లో 9 ఏళ్ళకే నారాయణ రెడ్డి గారి కన్నా ముందు, సిరివెన్నెల కంటే ముందు, వాళ్ళందరూ నాకన్నా సీనియర్స్. సిరివెన్నెల కన్నా ముందు, భువనచంద్ర గారి కంటే ముందు, నాకన్నా పెద్దవాళ్ళందరికన్నా ముందు నాకు వచ్చింది. వేటూరు గారు తర్వాత వచ్చింది. మీ అక్షర బలం అది. అంతే. అయితే నేనేమంటున్నా అంటే నంది అయినా ఇంకే పెద్ద మీరు అన్న నేషనల్ అవార్డు అయినా రావాల్సిందే అశోక్ తేజ గారు. అంతే. కానీ వాళ్ళ అనేది కూడా ఏంటంటే చిన్న బాధ ఏంటంటే ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంకా గొప్పగా ఉండాల్సి ఉండే అన్ని రకాలుగా. అంటే అది ఫైనాన్షియల్ కూడా ఓ పాటలు రాపించుకుంటారు, అంత పారితోషికం ఇవ్వడం, ఇట్లా అంటే పారితోషికం అంటే ఇట్లా రాసిస్తుంటారు అని అంటుంటారు కదా, నిజమేనా? వ్యాపారం చెప్తాండి. ఇప్పుడు వచ్చిన తొలి రోజులలో ఒక 6-7-8 ఏళ్ళ దాకా నాకు మీరు ఆశ్చర్యపడే అంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. మీకు మద్రాస్ దాకా టికెట్ ఇచ్చినాం కదా సార్, మళ్ళీ డబ్బులు ఎందుకు? మీకు కరీంనగర్ అప్పుడు నేను కరీంనగర్ పోవాల్సి ఉండే కదా, మరి మీరు మళ్ళీ మెట్పల్లి పోయేదాకా కూడా మేము బస్ టికెట్ ఇస్తున్నాం కదా సార్, ఇక మళ్ళీ డబ్బులు ఎందుకు అన్న నిర్మాతలు ఉన్నారు. అప్పుడు ఊరుకున్నాను. 3,000 అందరికీ 10,000 ఇస్తున్న రోజులలో నాకు 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, 2,000 ఇచ్చిన వాళ్ళు. నేనేమనుకునేవాడినంటే, ఇప్పుడు నేను డబ్బుల కోసం చూసుకోవద్దు, వీళ్ళందరి దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేసుకుంటాను.
కానీ ఇప్పుడు నా పాట బయటికి వెళ్ళాలి అన్నదే నేను పెట్టుకున్నాను అన్నమాట. నా మాటే కరెక్ట్ అయింది. అలా అంటే కిక్కిరిసిన చార్మినార్ ట్రైన్లో జాగలేని థర్డ్ క్లాసులో ఒక టికెట్ జేబులో పెట్టి ఇరికిచ్చినందు లోపలికి తోస్తే నా బ్యాగ్ పట్టుకొని పోయి ఆ ల్యాబరేటరీ దగ్గర ఒక చిన్న న్యూస్ పేపర్ వేసుకొని పడుకుని నిద్ర పట్టక మద్రాసు పోయిన రోజులు ఉన్నాయి. ఏ మేనేజర్ అయితే అట్లా పంపించినాడో అప్పుడు కూడా వాడి మీద నాకు కోపం రాలా. టైం చెప్తుంది బిడ్డ, ఇంకొక 4-5 ఏళ్ళు నువ్వే నన్ను ఫ్లైట్ ఎక్కిస్తావు, నేనే చూస్తా అనుకునేవాడిని మనసులో. కరెక్ట్గా అదే మేనేజర్ నన్ను కారులో తీసుకొచ్చేసి మెడ్రాస్లో ఫ్లైట్ ఎక్కిచ్చేసి అంత బాగుంది కదన్నా, అంత బాగుంది కదా అన్నది కూడా చూశాను. కాబట్టి నేను ఎప్పుడూ ఈరోజు కంటే నేను రేపటిని నమ్ముతాను. నేను ఇక తర్వాత గుర్తింపు అంటావా, ప్రభుత్వాలు మనల్ని పెద్దగా గుర్తించలేదు. ప్రభుత్వాలకు మనం ఏదన్నా ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మనం ఒక తెలంగాణ బిడ్డగా మన ప్రయత్నం మనం చేసాం. ఇప్పుడు ఆఫ్కోర్స్ చంద్రబాబుని అనుకోండి, ఆయన ఒక జన్మభూమి అని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అశోక్ అన్నప్పుడు నేను ఒక పాట రాశాను. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. ఆ ఒక్క లైన్ పట్టుకుంటుందమ్మా. తల్లి పాల రుణం కొంత కాకపోతే మొత్తం తీర్చుకుంటామా? జన్మంత 100 జన్మలు ఎత్తిన అమ్మ రుణం తీరుతుందమ్మా. సో ఈ పాట రాస్తే ఆ రోజులలో చిరంజీవి గారి సినిమాకి 10 క్యాసెట్లు పోయాయి, 10 లక్షల క్యాసెట్లు పోయాయి. అప్పుడు క్యాసెట్ తను అప్పుడు మీరు మరి హై స్కూల్లో ఇంటర్మీడియట్ తెలియదు. సో నేను చెప్పేది 97 జనవరి 1 సంగతి చెప్తున్నాను. అప్పుడు ఈ పాట 10 లక్షల క్యాసెట్లు కాదు, 25 లక్షల క్యాసెట్లు వచ్చింది. 25 lakhs ఐ క్రాస్డ్ అనమాట. అది చూశాను నేను. కాబట్టి ఆయనకు రాసాము. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అయ్యా నువ్వు ఏదన్నా చేయకపోతే ఎట్లా అంటే ఈయనకు రాసాము. ఇంకా అందరికీ వాళ్ళు అడిగినప్పుడల్లా రాశాము. వాళ్ళు మనల్ని గుర్తించలేదా అన్న సంగతి ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేస్తాం కదా, అది మనకు సంబంధించింది కాదు కదా, అంతే కదయ్యా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినప్పుడు ఆ పార్టీలకు రాసినారు. ఒక తెలంగాణ బిడ్డగా ఉండే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు గారు కథ కూడా కాదు. తెలంగాణ తర్వాత తెలంగాణ కూడా మరి మీరు అనేక పాటలు రాశాం కదా. తెలంగాణ కేసీఆర్ తెలంగాణ పార్టీ పెట్టకముందు, జెండా ఎత్తకముందు జలదృశ్యంలో 25 పాటలు రాసి క్యాసెట్ చేసి వాటికన్నా ముందు ప్రజల్లోకి పాటలు పంపించింది నేను. రోజు పొద్దున్న సినిమా ఫీల్డ్కి వెళ్ళి 6ంటికి ఆర్టీసీ భవన్ అని ఉంటుంది ఇక్కడ సికింద్రాబాద్ పోతుంది. అప్పుడు ఆయన అక్కడ ఉండేవాడు, ఆర్టీసీ భవన్లో ఉండేవాడు. ఆయన దగ్గర రాత్రి 6 నుంచి రాత్రి 2:30 దాకా కూర్చొని ఆయనతో డిస్కషన్ చేసి పాటలు రాసి వచ్చేవాడిని. ఇట్లా కొన్ని అనేక రాత్రులు. అప్పుడు కాజు కోసం చేసావు కానీ రేపు ఆయన ప్రభుత్వం వస్తే మనకేదో ఇస్తాడు అనేది కాదు కదా. రాసాము, అయిపోయింది అది. ఆ తర్వాత ఊరికొక గద్దరు వచ్చినాడు, ఊరికొక సుద్దాలన్మంత్ వచ్చినాడు. పాటలతో అవసరం లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళు వేరే వాళ్ళతో రాయించుకున్నారు, వీళ్ళతో చేశారు, మనల్ని పెద్దగా పిలుచుకోలేదు. అంటే 2014 ముందు మీరు కేసీఆర్తో పనిచేసినారు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన కాన్సెప్ట్ అనుగుణంగా పాటలు రాసాం కదా. పాటలు రాసిన అయితే ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటి సార్ అంటే మీరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు, గుర్తింపు ఉంది, మీరు ఒక ఏనుగంత బలం సంపాదించుకున్నారు. అప్పటికి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా చూసినారు మీరు యాక్చువల్గా? అంటే తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేస్తే నాకు సినిమా అవకాశాలు రాకపోవచ్చు అనేది కూడా తెలుసు నాకు. అవును, అందుకే అడిగా. ఆ రిస్క్ తీసుకున్నాను నేను. అయితే నేను ఒకటే చెప్పాను, నేను ఒకటే అనుకున్నాను, నిజంగా నా పాట అవసరం ఉంటే నేను ఏ కాజు కోసం పనిచేస్తున్నా వాళ్ళు పిలుచుకోవాలి. ఎందుకంటే అది వ్యాపారం, అది మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం కాదు, వాళ్ళ ఇంట్లో పెండ్లి కాదు కదా పిలుచుకునేది. వ్యాపారం కోసం వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే పిలుచుకోవాలి. ఇక ఇది ఒక పెద్ద ప్రవాహం, పెద్ద ఉప్పెన, ఒక తుఫాన్ నడుస్తుంది ఇక్కడ నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుగా విచ్చిం రోషాన్ అన్నట్టుగా నేను రాసిన తర్వాత నాకు నిజంగా చెప్పాలంటే నాకు సినిమా అవకాశాలు తగ్గినాయి. ఆ బాధను నేను ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను ఫేస్ చేశాను. అయినా కూడా నేనేం పెద్దగా పట్టించుకోలేదు. ఓకే,
చల్తా హై. మీరు పట్టించుకోలేదు సార్. మీ ఒక రకంగా చెప్పాలంటే ఒక కెరియర్ని పనంగా పెట్టినట్టే. అంతే కదా, అంతే కదా, అంతే కదా. మరి అంత పనంగా పెట్టినారు, అంత బాగా కాదు మరి పాఠాలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా మమేకమైనారు అక్కడ. ఎందుకంటే అప్పటికే మీకు అవసరం కూడా లేదు. ఉద్యమానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది అట్టుండి హ్యాపీగా ఉండొచ్చు. అంతే కదా. అది కాదనుకుని తెలంగాణ రావాలని ఒక ఆకాంక్షతో చేసి అంతే అంతే. మరి వచ్చిన తెలంగాణలో మీలాంటి మేధావులను ఎందుకు పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారు? స్ట్రైట్గా చెప్పండి. అంటే నేనేమనుకుంటున్నానంటే యూజ్ అండ్ త్రో. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకి తేడా ఉంది. ఉపయోగించుకోవడము వదిలేయడం అనేది ఒక లక్షణం ఉంటుంది, అందులో భాగం అనుకున్నాను. పోతే ఇప్పుడు నేను నా అవసరం కూడా వాళ్ళకి లేదు కదా, నా అవసరం వాళ్ళకి లేదు. అవసరం లేనప్పుడు నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, కాబట్టి మనం దూరంగానే ఉందాం అనేదే నా భావన. అయితే నేనేమన్నాను, అశోక్ సార్ లాంటి వాళ్ళని కూడా అవసరం ఉంటే వాడుకోవాలి, అవసరమైన తర్వాత వదిలేయాలి. అంటే రాజకీయాలు ఏం సూచిస్తున్నాయి, తెలంగాణలో ఎవరికి మరి న్యాయం దక్కినట్టు అని అడుగుతూ ఉంటారు కదా. తెలంగాణ ఉన్నది మీరే కదా సార్, మీరు మనం అందరమే కదా. అంతే కదా. అయితే ఇప్పుడు న్యాయం జరిగిన వాళ్ళకు కొంతమందికి జరిగింది కదా. అఫ్కోర్స్ ఇప్పుడు దేశపతి శ్రీనివాస్కి ఎమ్మెల్సీ అయినాడు, మన గోరట వెంకన్న ఎమ్మెల్సీ అయినాడు, రసనయ్య బాలకృష్ణ ఎమ్మెల్యే అయినాడు. వాళ్ళు ఉద్యమం కోసం పాటుపడ్డారు. సుద్దాల అశోక్ తేజ గారు ఎప్పుడు కావాలి ఎమ్మెల్సీ కానీ మిగతా అంటే అది మనం కోరుకుంటే అయ్యేది కాదు తప్పి. ప్రజలు కోరుకుంటున్నారు కదా. ప్రజలు కోరుకున్నా, మనం కోరుకున్నా, పర్సనల్గా మనం కోరుకున్నా, ప్రజలు కోరుకున్నా కూడా ప్రభుత్వంలో అది కలగాలి. ఎవరు ఏంటి, ఎవరికి మనము ఇవ్వచ్చు, ఎవరు బాగా మన ఆయన వాయిస్ సమాజానికి మేలవుతుంది అనేది పైవాళ్ళు భావించాలి. నేనేమంటానంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు ఒక ఆయన. ఇప్పుడు నారాయణ రెడ్డి గారికి ఎంపీ రాజ్యసభ ఎట్లా వచ్చింది చెప్పండి. అక్కడ ఒక పివి నరసింహరావు గారు, ఒక రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆయనను గుర్తించినారు. ఆ తర్వాత ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. మోడీ గారు అనుకుంటే, మోడీ గారి దాకా మన వాయిస్ వెళ్ళగలిగితే, ఆయన గుర్తిస్తే మనకి అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ అనుకుంటే అనుకున్న వాళ్ళకు వచ్చిందిగా. నా గురించి అనుకోలేదు, నాకు రాలేదు. అంటే అక్కడ అనేది ఏంటంటే అభిమానులంతా అశోక్ సార్ మేనేజ్ చేయలేడు, కాకపట్టడంలో ఫెయిల్ అయ్యారని అంటా ఉన్నారు. మీరు బాధపడ్డారు సరే, నిజమేనా అది? మరి నాకు ఒకటి మాత్రం నా లక్షణం, అది మా నాన్న నుంచి మా అమ్మ నుంచి వచ్చిన లక్షణము, లేదా మేము కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీ తమ్మి ఓపెన్గా చెప్తున్నాను నేను. కాబట్టి ఈ అక్కడ పడిగాపులు కాసి అక్కడ నిలబడి అయ్యగారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు అని చెప్పి రోజు వెళ్ళి 24 గంటలు వెళ్ళి అనేది ఇప్పటిదాకా లేదు, ఇక ముందు కూడా లేదు. మనం ఇట్లాగే చచ్చిపోతాము. కవిగా అనే గుర్తింపు అయితే ఎవడు తీసుకోలేడు కదా. అవును, నేషనల్ అవార్డు నాకు రాలేదని ఎవడు అనడు కదా, అనడు కదా. ఫలానా పాట ఈయన రాయలేదు, కొమరం భీముడో పాట ఈయన రాయలేదు అని వాడు తుడిచేయడు కదా. కాబట్టి నాకు దేవుడో లేకపోతే మా అమ్మ నాన్నల యొక్క పుణ్యమో నాకు రావాల్సింది వచ్చింది కదా, అది ఎవడు తీసుకోలేదు. కనుక నేను అదే భావిస్తున్నాను. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన సుద్దాల అశోక్ తేజ తెలంగాణ బిడ్డ, తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైనరు అనేది అందరు అక్షర సత్యం కదా. అది ఒక భాగం, దాన్ని మనం తీసుకురాలేము ఈ 10 ఏళ్ల కాలాన్ని. ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు మీరు అడగలేరు, ఎట్లాగో మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు అప్రోచ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్? ఏగో సభలో ఎమ్మెల్సీ కానీ లేకపోతే రాజ్యసభకు కానీ ఇంకేదైనా పదవి తీసుకోవడానికి మీరు సుముఖంగా ఉన్నారా? నాకొకటి ఒక్కడే మాట చెప్తాను ఈ విషయంలో, అది వచ్చినా రాకుండా సరే. కండువా వేసుకునే కండుతి నాకు లేదు. నేను నారాయణ రెడ్డి గారిని, మా నాన్నగారి తర్వాత నారాయణ రెడ్డి గారిని నేను పూజిస్తాను. నేను నా రోల్ మోడల్ ఆయన. ఒక కవిగా గుర్తించి కవిగానే నన్ను, అది ఎమ్మెల్సీ కావచ్చు, లేదా రేపు ఒక ప్రధాన సాంస్కృతిక సలహాదారు కావచ్చు, లేదా ఎంపీ రాజ్యసభ కావచ్చు, ఇంకేదని కావచ్చు, కవిగా నన్ను గుర్తించి చేస్తే అయిపోయింది. మీరు వచ్చి పార్టీ మారండి, లేదా మీరు మా కండువా వేసుకోండి అనేది ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఇక ముందు కూడా లేదు. ఏం గుర్తించినా నా పాటను గుర్తించండి, నా అక్షరాల్ని, నా వక్తృత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తే ఓకే.
ఎందుకు ఎవరు కూడా మిమ్మల్ని పార్టీకి జాయిన్ కామన్నారనే నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు అంతా తర్వాత లైవ్ కూడా వెళ్తాను, మనం కూడా చెప్తాం కదా, మనం కూడా చెప్తాం. ఎందుకంటా ఉన్నానంటే మీరు ఒక కవిగా అన్ని పార్టీల వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి, ప్రజలతో సంబంధాలు ఉంటాయి, ప్రజా గొంతుకగా మారుతారు, ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తారు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు. ప్రజల యొక్క మంచి కోసమే మనం ఏ ప్లేస్లో ఉన్నా కోరుకుంటాం. అవును, అంతే కదా. అది ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ శాసన మండలి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ఏదైనా చైర్ కావచ్చు. మనం ప్రజల మంచి కోరుకుంటాం, కళాకారుల గురించి కోరుకుంటాం, కవులం కాబట్టి కోరుకుంటాం. ప్రతి మండలానికి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టి అక్కడ నిరంతరము కవిత్వము పాటలకు, మన తెలంగాణ అంటేనే పాట అంటే తెలంగాణ, ఈ పాటకు పీట వేయండి అని కోరుకుంటాం తప్ప ఇంకా మనకు వేరే తెలంగాణ మొత్తం తిరగడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. అంతే కదా, బాధ్యతలు కూడా ఏం లేవు. ఇంతకుముందు మీరు చెప్పారు ఏమీ లేవు. ఎంతమంది సార్ సంతానం? నాకు 3 పిల్లలు. పెద్ద బిడ్డ అమ్మాయి ఫస్ట్, ఆమె పెళ్ళి అయిపోయింది. తర్వాత కొడుకు వాడు అమెరికాలో ఉన్నాడు, చిన్న కొడుకు వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మియా బీబీ చేసా, నేను మా ఆవిడ ఇద్దరమే ఉంటున్నాము. కాబట్టి చక్కగా పెనట్రేట్ కాగలుగుతారు ఇక ప్రజలలో. డెఫినెట్గా ఇకపోతే పాట యాత్ర ప్రారంభం చేశాను, మీకు చెప్పాను. విశాఖపట్నం స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఒక 30 సభలు చేయాలనుకుంటున్నాను. నేను ప్రైవేట్గా ఏం రాశాను, సినిమాలో ఏం రాశాను, సినిమాలో కూడా వినోదాత్మకమైన సినిమాలో కూడా నేను సందేశాన్ని ఎలా ఇవ్వగలిగాను అనే విషయాన్ని చెప్పడం కోసమే ఈ 30 సభలు నా మిత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో 3 అయినాయి. కాబట్టి నాకు ఏదో ఒక పని ఉంటుంది. లేదు, నేను ఇప్పటికీ 10 పుస్తకాలు రాశాను, ఇక్కడ 2 పుస్తకాలు రాబోతున్నాయి. కనుక అశోకవనం అని ఒకటి రాబోతుంది, శూద్ర గంగావతరణం అని ఒకటి రాస్తున్నా కొత్తగా. గంగావతరణం కాదు, శూద్ర గంగావతరణం. దేవుడి పాదాలకెళ్ళి పుట్టినవాడే శూద్రుడు అనుకుంటే గంగ కూడా దేవుని పాదాలకెళ్ళే పుట్టింది, కాబట్టి ఆమె శూద్ర గంగే కదా. కనుక శూద్ర గంగావతరణం అనే ఒక బుక్ రాబోతుంది నాకు. నేను సినిమా లేదనుకో, నేను పాటలు రాసుకుంటాను. లేదు, ఇంతమంది రచయితలు ఉన్నారు నా దగ్గర పుస్తక రూపంలో, ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చున్నా కూడా నా జీవితం గడిచిపోయాయి. నాకు ఇంత బువ్వ పెట్టి నాకు ఇంత రోజు ఇంత చికెన్ పెట్టి పొద్దున్న ఇంత ఎగ్జిట్ ఎందుకు మా ఆవిడ రెడీగా ఉన్నది. నువ్వు పాట రాయకపో, నువ్వు డబ్బులు నాకు ఇయ్యకపో, నేను నీకు తిండి పెడతా అని పాడుంది. ఇక నాకేం బదనే, హ్యాపీ. అట్లా ఇప్పుడు నాన్నగారి గురించి మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే నాన్నగారు లేని ఉద్యమం లేదా, నిస్వార్థంగా ఉద్యమంలో పనిచేసినాడు, ఒక రకంగా కొట్లాడి తన జీవితాన్ని అంకితం చేసినాడు. మీకు ఒక మాట చెప్తాను. నాన్నగారు అంటే, నాన్న చనిపోయేటప్పుడు సర్పంచ్ అంటే అప్పుడు ఎంత పేదరికము. నాకు ఉద్యోగం లేదు నాన్న అప్పటికి, పెద్దోడిని, నా పెళ్ళి అయింది, నాకు బిడ్డ పుట్టింది. మా మిస్సెస్ని మా నాన్న క్యాన్సర్ వచ్చింది, ఇంకొక 10 రోజులకు చనిపోతాడు. నాన్న అప్పటికే పేరున్నవాడు కదా, ప్రజాకవి పేరు, స్వాతంత్ర యోధుడు కదా. 200 రూపాయలు వచ్చేది నాన్న. ఆ 200 రూపాయలతో నడవాలి. మా అమ్మ మిషన్ కుట్టేది, మా నాన్న ఆర్ఎంపీ వైద్యం చేసేది. అప్పటికే ఆయన ఇక సిక్ అయిపోయాడు. మా అమ్మ మిషన్ కుట్టేది, ఆ 200 రూపాయలు. మేము 4 మా నాన్న మా ఆవిడని పిలుచుకొని, నీకు ఈ ఒక్క ఉదాహరణతో తెలిసిపోద్ది ఆయన జీవితం ఎట్లా గడిచిందని. ఇంకొక 15 రోజులు సరిపోతానంగా మా మిస్సెస్ని పిలిచి, అమ్మా నిర్మల, నేను చచ్చిపోతే ఎంత లేదన్నా ఒక 600-700 మంది 1000 మంది దాకా వస్తారమ్మా, మీరు వాళ్ళకి భోజనాలు పెట్టొద్దు, ఏదన్నా ఛాయ్ లేకపోతే ఇంత మజ్జిగ ఇవ్వడానికి ఇంట్లో ఏమన్నా డబ్బులు ఉన్నాయా అని మా నాన్న నా భార్యని అడిగింది. అప్పుడు ఆమె ఏడుస్తూ, లేదు మామయ్య, మీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఒక 3000 రూపాయలు తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నాడు, మీ కోసం వచ్చిన వాళ్ళకి మేమేమి భోజనాలు చికెన్లు పెట్టకుండా వాళ్ళకు మేము చల్ల కానీ టీ కానీ ఇస్తాం మామయ్య, మీరు బేఫికర్గా ఉండండి అంటే, సంతోషం సార్. అది ఈ ఒక్క ఉదాహరణ సార్. ఆయన జీవితం మొత్తం ప్రజలకి. ఒక రకంగా మీది కూడా అంతే కదా సార్. మీరు కూడా సరే ఏ ఫీల్డ్ ఉన్నా అదే ఉంది. నాన్న చనిపోయిన రోజు మీ మనసులో ఏమనుకున్నారు? ఇంత ప్రజాకవి, ఇన్ని ఇది చేసి, ఇంత ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏంటి అని ఒక ప్రశ్న మీ మదిలో మొదలలేదా? ఎట్లా మనం లీడ్ చేయాలి? ఎందుకంటే మీరే పెద్దలు కాబట్టి. అప్పటికే పాటలు రాస్తున్నా.
నాన్న చనిపోక ముందుకే చనిపోయిన తర్వాత నాన్న మీద రాసే స్మృతి గీతం కూడా రాసి నేను నాయనకి వినిపించిన. ఆయన ఎట్లా ఫీల్ అయింది సార్ అప్పుడు? అంటే అస్థిపంజరంలో అయిపోయింది. దగ్గర తీసుకొని ఆయన కౌగలించుకొని ఏడ్చాడు నా భుజం మీద. నేను అప్పుడు బనీన్ మీద ఉన్నాను. నా భుజం మీద నాన్న కన్నీళ్లు పడినాయి. నాకన్నా మంచిగా రాస్తున్నావు నాయన, ఈ పాట నా మీద రాసినావు కానీ నాకన్నా మంచిగా రాస్తున్నావు, మంచి చెయ్యి తిరిగింది నీకు అని నాన్న అదే. మీకు ఏ నేషనల్ అవార్డు కాదు, అదే పెద్ద గొప్ప అవార్డు. పల్లెటూరి పిల్లగాని పాలగుండె నిమిరి కూలివాని కళ్ళలోని జాలిగాధ చదివి ప్రజాస్వామ్యమిదాయని ప్రశ్నించిన ప్రజాకవి నిన్నంతం చేయలేదు నాన్న ఏ మృత్యువు, నింగివోలే ప్రకృతి ఓలే చిరంజీవిను. పాట రాసి ఆయనకి వినిపించి ప్రపంచంలో ఏ మహానుభావుడికైనా, అది గాంధీ కావచ్చు, మావో కావచ్చు, లెనిన్ కావచ్చు, తాను చనిపోయిన తర్వాత రాసే పాట తాను వినే అవకాశం లేదు. స్మృతి గీతం మనం వింటాం కానీ అమరులైన వాళ్ళు వినే అవకాశం లేదు. నేను ఎందుకు మా నాన్న ఎట్లాగో చనిపోతాడు, క్యాన్సర్ వచ్చింది, నాన్న స్మృతి గీతం నాన్నకే వినిపిస్తాను, ఒక అది మంచి ఆలోచన చెడు ఆలోచన కానీ రాసి ఆయనకి వినిపించింది. చాలా మంచి ఆలోచన. ఆయన దగ్గర తీసుకుని నన్ను కన్నీళ్లతో ఆశీర్వదించినాడు. కాబట్టి ఆ రోజు నేను ఒకటి అనుకున్నాను, తమ్మి మీరేమని అనుకోండి, నాన్న ఈ సమాజం కోసం చేసింది చాలు, ఇంకా మూడు తరాలకు సరిపడే సేవ చేసినాడు ఆయన. ఏ పాట రాస్తే పూట కూడా గడవదని ఆయన జీవితం నిరూపించిందో అదే పాటతో మనం పాట ఏదైనా సాధించగలదు అని సినిమా రైటర్ కావాలని అంతకుముందు అనుకున్నటువంటిది మరొక్కసారి నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఐ మస్ట్ సినిమా రైటర్. పాటకు ₹1,00,000 తీసుకునే స్థాయికి మనం రావాలి అని నేను అనుకున్నాను. ఇది నేను ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పాను, ఇప్పుడు మీకే చెప్తున్నాను. ఇది కూడా ఒక రకంగా నాన్ ఇన్స్పిరేషన్ అనుకోవాలి. అంతే కదా, మీ గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవాలని ఆ క్వశ్చన్ కూడా నేను అందుకు వచ్చినాం అనేది. మా అమ్మ చూసింది, మా నాన్న చూడలా, మా అమ్మ నా నేషనల్ అవార్డు చూసింది, అబ్దుల్ కలాం ఇస్తున్న అవార్డు చూసింది, నా ఇల్లు చూసింది, నా కారులో ఎక్కింది. బిడ్డ నాకు సంతోషంగా ఉన్నది బిడ్డ, నువ్వు మీ నాయన కంటే జబర్దస్త్ అంటే ఒసే రామలమ్మ నాకు ఇష్టం, ఇక జబర్దస్త్ రాస్తున్న బిడ్డ నువ్వు, మీ నాయన కంటే మషూరు తెలినావు నువ్వు, నాకు సంతోషం ఉంది బిడ్డ. మా అమ్మవి మా నాన్నకి చెప్తుంది ఏమో, నువ్వు అట్లా అన్నావు అట్లా చేసినావు కానీ తప్పకుండా చెప్తారు. ఎందుకంటున్నాను సార్, అంటే ప్రతి తల్లిదండ్రులు మనమైనా మీరైనా మేమైనా ఏ అమ్మాయి బాగుండాలి, ఏ అమ్మాయినా అంతే కోరుకుంటావు. మీరు అంతకు మించి ఎదిగినారు నిజంగా. అందరూ తెలంగాణ కాదు ఏ దేశం గర్వపడేలాగా మీరు పాటలు ఉంటాయి, ఎక్కడైనా మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు. మరి పార్టీలతో ఎట్లా ఉంటుంది సార్ మీ అనుబంధం? ఇక పార్టీలు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంటే అందరూ అంటే ఎట్లా చూస్తారు మిమ్మల్ని? అంటే నాకు ఎవరితో వేరే నిరసన అంటే బాధ కలిగించే సంబంధాలు ఏమి లేవు. ఓకే, ఈవెన్ దో కేసీఆర్ అయినా, ఈవెన్ దో చంద్రబాబు గారు అయినా, ఈవెన్ దో ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఆయన బీజేపీ కదా, ఆయన అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అనుకోండి, అంతకుముందు ఆయన బీజేపీ కదా. ఆయన వల్లనే నేను నేషనల్ దాన్ని ఏమంటారమ్మా స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ చేసింది వెంకయ్య నాయుడు గారు చేశారు. కాబట్టి నేను కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఆయన అదేం ఆపలేదు. అట్లాగే చంద్రబాబు గారు కనబడితే అశోక్ బాగున్నావా అంటాడు, కేసీఆర్ అట్లాగే అంటాడు, రేవంత్ గారు కూడా అంటారు. కాబట్టి నేను అన్ని పార్టీలతో నేను సత్సంబంధాలే అనాలి. అలాగని వాళ్ళ రాజకీయ సంబంధాలే తెలియదు. వాళ్ళు ఏదన్నా ప్రత్యేకించి అడిగితే, ఇప్పుడు మా పార్టీ కాదయ్యా, మేము ఇది ఒక మంచి పని చేస్తున్నాము ప్రజలకు, ఈ దాని మీద చెప్పొచ్చు కదా నువ్వు అంటే, తప్పకుండా చెప్తాను సార్ అని చెప్తాను. ఇట్లా అంటున్నాను సార్. అంటే కవులు కళాకారులు అంటే చాలా మంది ఏం భావనకు వచ్చేసినారంటే, ఇప్పుడు ఏముంది వాళ్ళని పిలిచి వస్తారు, పాట రాయమంటే డబ్బులు ఇస్తే మా తిరుగుతూనే ఉంటారు మా వెంట అనే ఒక అపవాదం ఉంది కవులు కళాకారుల మీద. కానీ నేను ఎక్కడ భిన్నంగా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, ఎట్లా సాధ్యమైంది ఇది? నేను ఇంతవరకు ఏ పార్టీ వేదిక ఎక్కలేదు. అవును, మీరు చూడండి ముందు అన్నారు కదా, మీరు ఏది ఇచ్చినా నాకు పార్టీలకు అతీతంగా ఇవ్వాలన్నప్పుడు మీ వ్యక్తిత్వం తెలిసిపోయింది. అంతే కదా. నేను చెప్తాను,
నేను పార్టీ వ్యక్తిని కాదు, ఒక మంచి కాజు కోసం నా పాట అడగండి, నేను మీకు ఇస్తాను. నాకు అక్కడ పెద్ద రాజకీయ భేదాలు ఏమి ఉండవు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మీద పాట రాయమన్నాడు మన వెంకయ్య నాయుడు గారు, నేను రాశాను. అది వాళ్ళ పార్టీకి అనుకూలమైంది కాదు కదా. నీ వీధి నువ్వు శుభ్రం చేసుకోమని రాయడం అనేది అది కాదు కదా, ఒక కాజే కదా. ఇట్లా నేను కవిగా అడిగినప్పుడు రాయాల్సి వస్తే రాస్తాం అంతే. ఎందుకంటే ఒక పాట రాసినప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా సార్ అంటే, అశోక్ తేజ లాంటి వాళ్ళు పాటలకు అతీతంగా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమైపోయింది. అంతే. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చా నాకు పాటలకు సంబంధం లేకుండా ఇవ్వాలనేది మీరు ఒక మంచి సందేశాన్ని కూడా పంపినారు, ఇప్పుడు అందరు చూస్తారు కాబట్టి. కవిగానే అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే, తెలంగాణ ఇప్పుడు మీరు అన్నట్టు టీడీపీ పాట రాసినప్పుడు, బీజేపీకి పాట రాసినప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే వాళ్ళకి అనుకూలమేమో అనుకుంటారు కాబట్టి క్వశ్చన్ అడిగినాం. ఏ పాట అంటే మీకు ఇష్టం అనేది లేదు, నాకేం లేదు. నాకు నిజంగా చెప్పాలంటే నాకు పార్టీలు అనేది కాకుండా నాకు సామాన్యుడికి కూడా పెద్ద సంపన్నుడికి దొరికే అవకాశం సామాన్యుడికి కూడా ఉండాలి. అందరూ సమానంగా విద్యను వైద్యం పొందాలనేటువంటి ఒక మానవీయమైనటువంటి సిద్ధాంతమే తప్ప నాకు ఇంకా వేరే ఏ సిద్ధాంతం. వెరీ నైస్ సార్, అట్లనే మీరు ముందుకు సాగాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసాం సార్, తెలంగాణ అంటే మీరు సినిమాలకు రాకముందు కూడా ఒక 2000 పాటలు రాస్తారు నేను తెలుసుకున్నాను. సినిమాలకు వచ్చిన తర్వాత ఒక 3000 అట్లా ఉంటాయి, పెద్ద 4-5 పాటలు రాస్తారు. ఎక్కువ ఏది సంతృప్తి, సినీ పాటలా లేకపోతే అప్పుడు తెలంగాణ అంటే సినిమాలకు రాకముందు రాసిన ప్రజాగీతి? సినిమాలకు రాకముందు నేను రాసిన ప్రజాగీతాలలో అద్భుతమైన పాటలు ఉన్నాయి. అంటే సినిమాల కన్నా చాలా పై ఎత్తులో ఉన్నటువంటి పాట ఎలా పుట్టిందో రాశాను. గుర్తుకున్నాయా సార్? పాట ఎలా పుట్టిందనే పాట ఎవరూ రాయలే, అంటే వాళ్ళు రాయలేక కాదు, అది వాళ్ళు వదిలేశారు. కొందరి కోసం వదిలేస్తారు. ఇప్పుడు నన్నయ్య కొన్ని పర్వాలు రాసి తిక్కనకు వదిలేస్తాడు, తిక్కన ఒక పర్వం అరపర్వం ఎర్రప్రేగడకు వదిలేస్తాడు, అంతే కదా. అంతే కదా. కాబట్టి నేనేమనుకుంటానంటే నాకు కొన్ని పాత వాళ్ళు మహానుభావులు వాళ్లకు జ్ఞాపకం లేకనో లేకపోతే ఇది ఎందుకులే అనుకునో వాళ్ళు నాకు వదిలేస్తారు. పాటలు అందరు రాస్తారు, పాట ఎలా పుట్టిందో వాళ్ళు రాయాల. నాకు దొరికిందిగా ఛాన్స్. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇప్పుడు అశోక్ తేజ గారికి వస్తే టీవీ కోసం వస్తే ఆయన అడిగిన ముచ్చట చెప్పగా ఆయనకు పని లేదు పాట లేదు ఏదో చెప్తాడంటే పని పాట లేదు అనే ఆ మాట వస్తుంది. జనరల్లో ప్రజలలో మాట్లాడుతుంటారు, వాడికి పని పాట లేదు, అయ్యా మేము పని పాటలోళ్ళమయ్యా. మామూలుగా పనోళ్ళు ఎవరమ్మా మీరంటే ఏదో మేము పని పాటలోళ్ళమయ్యా అంటారు. అంటే ఎందుకు వచ్చింది ఈ మాట? పని పద్యం అని ఎందుకు రాలా, పని శ్లోకం అని ఎందుకు రాలా, పని పాట ఎందుకంటే బహుశా కష్టపడేటువంటి వాళ్ళు అలసట మర్చిపోవడం కోసం పాటలు పాడుకున్నారు, అల్లుకున్నారు. కాబట్టే పాట అనేది పని నుంచే పుట్టింది. ఆకాశం నుంచి పుట్టల, ఢమరుకల నుంచి పుట్టల, వేదంలోంచి పుట్టల. ఎక్కడి నుంచి పుట్టింది? శ్రమవేదం నుంచి పుట్టింది అని నేను రాసుకుంటూ పోయినా. ఆ పాట పెద్ద హిట్. ఎప్పుడు సినిమాలోకి రాకన్నా ముందు. సినిమాలోకి రాకముందు మీకు నచ్చిన ఒక 3 పాటలు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చెప్పింది ఒకటి టప టప నేలమ్మ నేలమ్మ, అది నా ఐకాన్ సాంగ్. ఐకాన్ సార్. సాలేటి వానకె తుళ్ళింత, ఇంకా సాలు సాలుకు నువ్వు బాలంత, నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల్ల బొక్కల్ల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల, పర్వమొచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మ. కోసినాక పొలము నెర్రెలు వాస్తుంది. బిడ్డను మనం పెళ్లి చేసి అయ్యగారికి అల్లుడికి చేతిలో పెట్టినాక తల్లిదండ్రులు గుండె పగిలి ఏడుస్తారు. నా బిడ్డను నేను రైతు బండి తీసుకుపోతుంటే ఇప్పటిదాకున్న బిడ్డలు వెళ్ళిపోతుండని నేల కూడా పగుళ్ళు బాసి గుండె పగిలి ఏడుస్తుంది. ఇట్లాంటి ఆ పాట ఇలా మీకు నేను అనేకం చెప్పగలను. అనేకం. ఇది ఎందుకు అడుగుతున్నాను కూడా చెప్తా సరే. అంతకుముందు ఏమన్నా ఉండే మీరు రాకముందు సినిమాలో తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ యాస బాగుంటుంది, ఆంధ్రలో బాగుంటుంది, వాళ్ళ పాటలు కూడా మనం వినము అంటే ఈ పాటలు మీరు రాసినప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు అంటే ఒక రాష్ట్రాల యొక్క పరిధులను దాటివేసింది, పరిధులను కూడా దాటవేసింది కదా. అంటే దానికి నేను ఉపయోగించిన చిట్కా ఒకటి ఉంది. టోటల్గా అంటే మారుమూల పదాలు తీసుకొచ్చి
అన్ని ప్రాంతాలకు అర్థం కాకుండా ఉండేలా నేను చేయాల. తెలంగాణ పదాలు ఉంటూనే అందరికీ ఈజీగా ఒక పదం చూస్తే ఇంకో పదంతో ఓహో ఇది అయింటుంది అనుకుని మన మాటల్ని కూడా అక్కడ నిలబెట్టాను నేను జెండాలాగా. ఇవాళ అనకాపల్లి వెళ్ళినా కూడా నేలమ్మ పాట అంటే చెప్పబోతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన నేను అంటే నా వొకాబులరీలో నేను ఉపయోగించిన శబ్దజాలంలోనే తెలంగాణ పదాలు పెడుతూనే వాళ్ళకి అర్థమయ్యే స్థితిలో తీసుకెళ్ళి అక్కడి సినిమాలో కానీ సమాజంలో కానీ నేను సక్సెస్ అయింది అక్కడ. ఇంకొకటి ఏమంటుంటారు సార్ అంటే తెలంగాణ లాంటి మీలాంటి కవులు అంటే మీరు ఒక్కరే అనుకోవాలి, మీలాంటి అనడం కూడా కరెక్ట్. మీరు వెళ్ళినప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారంటే అంతకన్నా ముందు తెలంగాణ ఖ్యాతి కోసం రాసినారు, తెలంగాణ యాసలో రాసినారు, ఇక సినిమాలకు పోతూ అశోక్ సార్ వాళ్ళని మెప్పించడానికి ఆంధ్ర యాసలో రాయవలసి వస్తే దాంట్లో కూడా దిట్ట అని ఒక అపవాదం ఉండేది. అది కాకుండా మన ప్యూర్ తెలంగాణ యాసలో చాలా మీరు పాటలు రాసి సక్సెస్ అయ్యారు. ఓసే రామరామ ఎట్లా భావిస్తా ఉన్నారు, ఎట్లా ఉరువడా కల్లరా ఉత్తరం వచ్చిందే కన్నా కొడుకు వస్తుండని కబురు తెలిసిందే పల్లె నిడిచి తల్లి నిడిచి ఎట్లా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడో కొత్త బెల్లం తెచ్చి తీపి అన్నాలుండాలి పరమానం ఉండాలి ఊరువాడ కల్లార. ఈ ఊరువాడ కల్లార అనేది మనదే, కానీ అర్థం కాని ప్రాంతం ఏముంటుంది ఇక్కడ ఉండదు కదా. ఇలాంటి ఒక సపరేట్ తెలంగాణ పదాలు నేను ఏరుకున్నాను. సపరేట్ తెలంగాణ పదాలనే పూలు నేను తెచ్చుకున్నాను. అది నా బాధ్యతగా తెచ్చుకొని వాటితో నేను దండలు చేశాను. ఆ దండలు పాటలేని కాబట్టి అన్ని ఏరియాల లోపల మెడల లోపలికి ఆ దండలు వేయగలిగాను నేను. దిస్ ఇస్ మై పాలసీ. ఎందుకంటున్నాను సార్ అంటే మాట చాలా మంది కూడా కొంతమంది తెలంగాణకు సంబంధించి అంటే కన్మరుగైన వాళ్ళు కూడా ట్రై చేసి ఏం చేసినారంటే ఒక మూసలో పోయినారు, ఒక కల్చర్లో వెళ్ళిపోయినారు. వాళ్ళు కూడా వాళ్ళు ఏం రాస్తున్నారు మేము అదే రాయాలి. కానీ మీరు మన అస్తిత్వాన్ని ఎక్కడ కూడా దెబ్బతీయకుండా తెలంగాణ కల్చర్ని దెబ్బతీయకుండా అనేక పాటలు రాపించి అందరిని మెప్పించినారు కదా. పెద్దవాళ్ళని మనం విమర్శించడం అని కాదు, కానీ నేను గర్వంగా చెప్పగలను నాకన్నా పూర్వులు సినిమా పాటలు రాసిన పెద్దలు కన్నా, అది ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళు అనుకోండి, నారాయణ రెడ్డి గారా దశరథ్ గారు ఎవరైనా అనుకోండి, మీరు వాళ్ళకన్నా వేల తెలంగాణ పదాలని సినిమా ఉత్కృష్టమైన కవుల యొక్క సమానంగా తీసుకుపోయి పీట వేసిన వాడిని నేను ఒకరిని అనుకుంటాను. నేను మొదటి వాడిని అనుకుంటాను. కాబట్టి ఇది నేను గర్వంగా చెప్పగలను. ఇది నా మట్టి గర్వం, నేను పుట్టి పెరిగిన గర్వం. అరే అది మా అమ్మబాయి, నేను మా అమ్మ మాటను ఎందుకు నేను తీసేస్తాను? తీసేస్తే నేను అట్లా కొడుకున్నట్లయితే నేను కొడుకుని కాదు కదా. కాబట్టి లౌక్యం ఉంది మీకు తెలంగాణ అంటే తెలంగాణ యాస పదాలతోనే కరుడు కట్టిన ఆంధ్రవాదులను ఒప్పించడం అనేది మామూలు విషయమే. నడక చూడమ్మా నడక చూడమ్మా కొడుకు నడకల్లోన ఆ కోదమ సింగాలేన నవ్వు చూడమ్మా నవ్వు చూడమ్మా కొడుకు నవ్వుల్లోన ఆ కొండ పువ్వుల వాన గారావంగా ఒక్కసారి అమ్మా అంటే చాలు గంగాలాగా పొంగేను ఎదలింకిన సనువాలు అన్నాము. ఎవరికైనా గుండె తాకుద్ది కదా, వాడు చాలు అంటాడు, నేను చాలు అన్నాను. లింక్ అయినా లేదా? ఇప్పుడు మా తెలుగు సినిమా భాషలు చెప్పినట్టు పిస్తోలు వదిలేసాం, గుండు దిగిందా లేదా అన్నది ముచ్చట. కానీ అది బుల్లెట్టా పిరంగి గుండ్రంగుందా పొడుగుందా ఎందుకే దిగిందా లేదా? దిగింది. నా ఫార్ములా సక్సెస్ అయింది అక్కడే. నేను ఏమంటున్నాను మీకు కూడా చెప్తాను అది మా శుద్ధాల కదా. మరి ఇప్పుడు అంటే ఇంత గొప్ప వ్యక్తి ఎంత ఒదిగినా మీరు చాలా సింపుల్గా ఉంటారు, అది బాగా ఇష్టం అందరికి కూడా. జాతీయ స్థాయిలో మీకు అవార్డు వచ్చినప్పుడు కొంచెం దుమారం రేగింది, ఎందుకంటారు అది? అంటే దానికి కారణం ఏంటంటే శ్రీశ్రీ గారి పల్లవి తీసుకొని రాసినాడు కాబట్టి ఇది ఆయన మొత్తం పాట సొంతం ఎందుకు అవుతుంది అనేటువంటి మాట ఆ రోజులలో వచ్చింది. అప్పుడు అక్కడ జ్యూరీ కమిటీ ఏమన్నదంటే శ్రీశ్రీ లాంటి సమకాలీకుని యొక్క పదాలు స్వీకరించి ఆ పదాలతో సమానంగా రాయగలిగింది కాబట్టి మేము ఇచ్చినాంరా బాబు అని వాళ్ళు చెప్పారు. ఎంతెందుకు తమ్మి మద్రాసు నుంచి అప్లికేషన్ పోయింది, ఏది నా అవార్డు క్యాన్సిల్ చేయమని. అప్పుడు నేను చెప్పిన జవాబు ఒక్కటి ఏమనంటే, దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి దేవుడి లీలా అని పాట వచ్చింది కదా, శ్రీశ్రీ రాసినాడు. అప్పుడు ఏ ఒక్క నా కొడుకు మాట్లాడలా. ఆ మొదటి 2 లైన్లు గురజాడవి. అవును, మంచి లాజిక్. శ్రీశ్రీ కాదు. దేవుళ్ళారా మీ పేరేంటే నువ్వు కథలో దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అనే పదము గురజాడ గారిది. గురజాడ గారి 2 లైన్ తీసుకొని శ్రీశ్రీ గారు రాస్తే అది రైటు, శ్రీశ్రీ గారు 2 లైన్ తీసుకొని నేను మిగతా అంతా రాస్తే రాంగ్ ఎట్లా అవుద్ది? అంతే. ఇక వాదనలు వదంతులు అంటావా, అది చెల్తా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయి వస్తాయి. అట్లాగే అనేకమైన సార్ మీకు దగ్గర ఉన్న వ్యక్తులు కూడా కొంత మీ అంటే మేకవన్య పులులాగా మారిన సందర్భంలో మిత్రముఖ శత్రువులు అంటారు వాళ్ళని. ఎందుకంటే మీరు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు పేర్లు కొద్దిగా మిత్రముఖ శత్రువులు అంటారు వాళ్ళని. అంటే స్నేహితుల యొక్క మాస్క్ వేసుకొని శత్రువు అనమాట వాడు. వాడు నాతో బాగానే ఉంటాడు, తర్వాత బయటికి వెళ్ళిపోయి శ్రీశ్రీకి వాక్యం వస్తే ఆయనకి ఎట్లా ఇస్తారా బాబు, అది క్యాన్సిల్ చేయమని చెప్పి అప్లికేషన్ ఇవ్వండి అని ఇట్లా మాట్లాడారు. శ్రీశ్రీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సార్? అది చిరంజీవి గారు కోరిన మాట. ఇప్పుడు అంతకు చూడండి, మీరు తమాషా చూడండి, అంతకుముందు రుద్రవీణ సినిమా వచ్చింది, మీకు ఐడియా ఉందో? అవును, వచ్చింది. ఇది రాయకన్నా ముందు రుద్రవీణలో నేను సైతం అనేటువంటి మాట తీసుకుని సీతారామ శాస్త్రి రాసింది. మీరు ఆ పాట మొత్తం వినండి, మీరు రుద్రవీణలో రేపు పెట్టుకొని చూడండి. మీరు నేను సైతం అనేదాన్ని నేను సైతం అది చేశాను, నేను సైతం ఇది చేశానని శాస్త్రి గారు రాశారు. అది బ్రహ్మాండంగా పోయింది. అప్పుడు ఒక్కడన్నా శ్రీశ్రీ పాట తీసుకొని సీతారామ శాస్త్రి ఎందుకు రాసావయ్యా అని అనలా. పాప ఆయన చచ్చిపోయినాడు, ఆయన అంటే నాకు ఇష్టం కదా, ఆయన అనలా. సుద్దాల అశోక్ తేజ్ ఎవరు? ఈశ్వరం తెలంగాణ. అది వాళ్ళు మన గెలకాల కదా, గెలికినారు. మళ్ళీ వెనక్కి తీసుకున్నారా? అది నాకు ఇవ్వకముందుకే పోయింది అప్లికేషన్ నీటికొస్తే డస్ట్బిన్లో పడేస్తున్నారు. మేము అందుకే ఇచ్చినామని చెప్పినారు వాడు. మనం పోయాము, అబ్దుల్ కలాం గారితో తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకో మాట చెప్తా, ఆ తర్వాత ఇంకొకసారి ఒక ఇష్యూ వచ్చింది నా ఆపరేషన్ అయిన తర్వాత, సారంగదర్య అనేటువంటి పాట. సారంగదర్య పాట తీసుకొని వస్తే పెద్ద ఇష్యూ చేసింది, చాలా ఇష్యూ అయింది కదా. అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను, సారంగదర్ అనేటువంటి పల్లవి జానపద పల్లవి, అది కిసిక కాదు కదా. నేనేమన్నానంటే నేనే మొదటిసారి తీసుకుంటే నాది రాంగో అవుతుంది. నాకన్నా ముందు చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదో నా సావిరంగా చిన్నదేమో తీయగున్నా. ఆత్రేయ గారు జానపదం నుంచి తీసుకుని మీకు జానపద పుస్తకాలు చూపిస్తాను ఇక్కడ అన్న ఉంది. గోగులు పూసే గోగులుగా సేవో లచ్చ గుమ్మాడి, ఇది నారాయణ రెడ్డి గారు తీసుకున్నారు. అయ్యా నారాయణ రెడ్డి గారు తీసుకున్నారు, మిగతా పాట రాశారు, నో ఇష్యూ. ఎందుకు మరి మనం రాస్తేనే ఎందుకు అవుతుంది అంటే నేను ఒక మామూలు వాడిని కదా, నేను ఒక మామూలు ప్లేస్. ఇంకొకటి చూడండి సార్, ఇప్పుడు ఫస్ట్ మీరు రాసిన ఠాగూర్ పాట ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళు ఇన్స్పిరేషన్ అయింది. ఎప్పుడో ఇష్యూ అవుతూ ఉందంటే మీ ప్రతిభను గుర్తించి అవార్డులు వచ్చినప్పుడు కావాలనే ఒక మస్క బార్చే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అంటారు. అది నాకు నచ్చింది నిజంగా కూడా. అంటే విమర్శించాలనుకుంటే పాట వచ్చినప్పుడు విమర్శించవచ్చు కదా, అవార్డు వచ్చినప్పుడు ఎందుకు విమర్శించాలి? అంటే ఎందుకంటే దాన్ని కొందరికి డైరెక్ట్గా ప్రశంసించడానికి నోరు రాదు. వాడు ఏం చేస్తాడంటే విమర్శించి వాడు ప్రశంస తెలియజేస్తాడు. అసలు విమర్శ అంటే ఏంటంటే వేషం మార్చుకున్న ప్రశంస, చీర మార్చుకున్న, డ్రెస్సు మార్చుకున్న ప్రశంస పేరే విమర్శ. పోతే ఒకడు మనల్ని అనవసరంగా లాజిక్ లేకుండా విమర్శిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే మనం వాడికంటే ఒక తాటి చెట్టు పైన ఎత్తులో ఉన్న వాడిని విమర్శిస్తాం, మనకంటే తాటి చెట్టు కింద ఉన్నోడని విమర్శిస్తాడు. వాడు విమర్శిస్తున్నాడు, అన్లాజికల్గా విమర్శిస్తున్నాడు అంటే మనం వాడికంటే ఎత్తున ఉన్న సంగతి వాడు ఒప్పుకుంటున్నట్టు లెక్క. అంతే అంతే కదా. ఎక్కువ కాయలు ఉన్న చెట్టునే కదా సార్ ఒక పండు చెప్పుకున్నాడు. అంతే కదా. వాడు చేయలేని పని మనం చేసినప్పుడు వాడు ఇంకో రకంగా మనల్ని మెచ్చుకుంటున్నాడు. కాబట్టి నేనేమంటానంటే కువిమర్శ ఎప్పుడైనా కూడా వేషం మార్చుకున్న ప్రశంస. మిత్రులారా, ఈ ఛానల్ చూస్తున్న మిత్రులు కూడా చెప్తున్నా, మిమ్మల్ని ఎవరైనా లాజిక్ లేకుండా విమర్శిస్తున్నారంటే అది మీరు ప్రశంసగా భావించండి. అది వేషం మార్చుకున్న ప్రశంస. యూ విల్ బి హ్యాపీ, యూ విల్ బి ప్రౌడ్, మీరు గర్వించాలి. ఇప్పుడు మీరు చెప్పండి సార్, అంటే నేను ఒక 30 ఏళ్ళుగా మీరు సినీ రంగంలో ఉన్నారు. మీరు సినీ రంగం రాకముందు మీ ఇన్స్పిరేషన్ ఎవరు, వచ్చిన తర్వాత మీకు ఎవరంటే బాగా అభిమానం? నాకు కవులకు సంబంధించి ఫస్ట్ అయితే మా నాన్న తమీన్, అదంతే. మా నాయన మా అమ్మ మొదలు. నాకు మా నాయన పాట రాశాడు, మా నాయన నాకు పాట నేర్పింది, మా అమ్మ వాళ్ళే.
తర్వాత నాకు ఇష్టమైన వాడు నారాయణ రెడ్డి గారు. నాకు బాగా ఇష్టం. ఆయనలాగా సినిమా పాటలు రాయాలి, ఆయనలాగా పుస్తకాలు రాయాలి, ఆయనలాగా ఒక టీవీకి వెళ్ళినా ఒక సభకి వెళ్ళినా చాలా చక్కగా విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా సూటిగా చెప్పాలి. ఇప్పుడు మీరు మొన్న నేను ఉస్మానియాలో ఒక కార్యక్రమం జరిగింది, ఇది కవితా వసంతం అని. దాంట్లో నేను ఒక అరగంట సేపు మాట్లాడాను. మీరు కావాలంటే మీరు చూడండి, బోల్డ్ అంతా వైరల్ అయింది. ఏదైనా సరే ఒక విషయం మాట్లాడితే మన గురించి మనం మాట్లాడుకోకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడే సూటిగా మాట్లాడే అంశం కూడా నేను నారాయణ రెడ్డి గారికి నేర్చుకున్నాను. ఆయనలాగా కవిత్వం రాయాలి, సినిమా పాటలు రాయాలి, ఆయనలాగా వక్తృత్వం చేయాలి, ఒక విషయాన్ని అద్భుతంగా చెప్పాలి. అప్పుడు అందరికీ వెళ్ళిపోతుంది. మన తర్వాత వచ్చే తరానికి మన మాటలు కానీ మన పాటలు కానీ వాళ్ళకు పాఠాల్లాగా ఉండాలి. ఇది నేను నారాయణ రెడ్డి గారి నుంచి నేర్చుకున్నాను. ఇది మా నాన్న నుంచి, అది నారాయణ రెడ్డి గారి నుంచి ఇది. ఆ తర్వాత నాకు చాలా ఇష్టమైన వారు ఎవరంటే శ్రీశ్రీ. ఎట్లా అంటే మా నాన్న ఒళ్ళో కూర్చోబెట్టుకుని 4 ఏళ్ల పిల్లగానికి నాకు ఒక మంత్రపుష్పము చేత వెన్నముద్ద చెంగల్మా అని పద్యం నేర్పేయకుండా మహాప్రస్థానం పుస్తకం నాతో మొత్తం బట్టి పట్టించింది మా నాన్న. నాకు 5 ఏళ్లకే మహాప్రస్థానం మొత్తం వచ్చు, ఒక్కటి అర్థం కాదు, కానీ గుడ్డికి చదువుకునేవాడిని అంతే. అందరము కలిసి చేసిన ఈ అందమైన వస్త్రదాయం అంతా ఎక్కడో ఒకడో చూసి ఎత్తుకుపోతూ ఉంటే అన్యాయం అన్యాయం అంటే అనుభవించాలి మీ కర్మం అంటాడు. నేను సైతం ప్రపంచాగ్ని ఇది. ఆ తర్వాత నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వెళ్ళే నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యం, ఇటువంటన్నీ నా నోటికి నేర్పించినాడు. అట్లా శ్రీశ్రీ నాకు తెలియకుండానే నా మెదడులోకి వచ్చేసినాడు. తెలివి వచ్చిన తర్వాత నారాయణ రెడ్డి. ఇక ఆ తర్వాత అంటారా సినిమాలు అంటే నాకు హిందీ రచనల్లో ఒక శైలేంద్ర నాకు చాలా ఇష్టం, ఒక గుల్జార్ చాలా ఇష్టం, జావేద్ అఖ్తార్ చాలా ఇష్టం. ఇటు తమిళం వస్తే కన్నదాసన్, వైరముత్తు, ఇక్కడ మన తెలుగులోకి వస్తే ఒక ఆత్రేయ, ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి, వీళ్ళందరూ నాకు సదా గౌరవనీయులే, పూజనీయులే. సిరివెన్నెల దాకా నాకు ఇష్టమే. అంటే వీళ్ళందరూ నాకు ఇష్టమైన వాళ్ళే. కానీ గుండెలో అలా వరిష్టమైన వాళ్ళు, గరిష్టమైన వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళు నారాయణ రెడ్డి, శ్రీశ్రీ. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చినారు మీ తర్వాత. అంటే ఇప్పుడు మీరు ఒక వారధి అనవచ్చు, పాత తరానికి కొత్త తరానికి మధ్యలో మీరు ఉన్నారు, ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు, సజెషన్స్ కూడా చేస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు కొత్త పాటల పోకడ ఎలా ఉందని మీరు అనుకుంటా ఉంటారు? ఎందుకంటే కొంత వస్తున్నది ప్రజల నుంచి, అంటే ఏం పాట అర్థం కావట్లేదు కదా అని ఒక భావనలో ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ట్రెండ్ మారింది. నేను మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఇదివరకు పాట అనే ఒక బాపు గీసిన బొమ్మ లాంటి అమ్మాయిని, పాట అనే బాపు బొమ్మ అమ్మాయిని పల్లకిలో పెట్టి తీసుకుపోయేది సంగీతం. పల్లకిలో కూర్చోబెట్టి ఆ అమ్మాయి జడలో ఉన్న మల్లెపువ్వు కూడా కందకుండా, పాట అనే అక్షరం కందకుండా పల్లకిలాగా మోసుకుపోయేది అప్పటి సంగీతం. ఇప్పటి సంగీతము జీపుకు కట్టేసిన తీసుకుపోతున్న ఈడ్చుకుపోయే శవంలాగా ఉంది. అంటే జీపు సప్పుడు ఎక్కువవుతుంది, ఈ ఈడ్చుకుపోతున్న పాట షేపులు ఏమైనా ఉంటాయా? ఇక్కడ ఈ జీపుకు కట్టిన పాటను మనం జబ్లీ హాల్ దాకా తీసుకుపోతే ఆడికి పోయిన తర్వాత ఈ డెడ్ బాడీని చూస్తే ముక్కు ఎక్కడుందో మూత ఎక్కడుందో తెలుస్తుందా? సంగీతంలో వచ్చిన మార్పు అని నేను సంగీత దర్శకుని నేను విమర్శించట్లా. అభిరుచిలో వచ్చిన మార్పు కాలానుగుణంగా శ్రోతల్లో, నెక్స్ట్ తరంలో, ఇవాళ పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచనలు. ఇప్పుడు నా మనమరాలకి నా పాట ఇష్టం ఉండదు. ఏం తాతయ్య అన్ని మెసేజ్ రాస్తావు నువ్వు, అన్ని మెసేజ్, ఇక ఒక్కటే మంచిగా ఉన్నది, ఇక వచ్చిందే మంచి రాష్ట్రం, ఏంటో ఆ కుమరభీముడు ఏంటో మాకేం తెలియదు. ఇట్లా అంటే ఇది కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పు. దీన్ని లెట్ us వెల్కమ్. ఏమో ఈ సైకిల్ మళ్ళీ తిరిగి వీఆర్ వెల్కమింగ్. బట్ నేను ఏమంటున్నాను సార్ అంటే మీరు ఇప్పుడు వచ్చే తరం కూడా మనం ఏది ఇంపార్ట్ చేస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాలం మారింది, కల్చర్ మారింది. అప్పుడు మీకన్నా ముందు మీరు మాడిఫై చేసి రాసినారు, మీరు అందరు ఇంతకుముందు చాలా చక్కగా రాసిన, ప్రజలకు చేరేటట్టుగా సందేశాత్మకంగా కూడా రాసినారు. సేమ్ ఇప్పుడు కూడా ఈ శ్రోతలను అరాధిస్తూనే కొంత సందేశాత్మకంగా ఉంటే బాగుండునేమో అని ఇప్పటి జనరేషన్ కూడా భావిస్తున్నారు కదా, ఎందుకు రావట్లేదు? అంటే అక్కడ కథ ఉంటే, కథలో ఉంటే కదా మేము రాసేది. ఇప్పుడు మీరు ఒక మాట తీసుకోండి, ఇదే ఉదాహరణ తీసుకుందాం, RRR తీసుకుందాం.
అలా కథ ఉంది ఉందా అవును అక్కడ కొమరమేం రాసిన అది అది పైకి వచ్చిందా లేదా బాగా అది నేను అంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత కొమ్మ ఉయ్యాలనేటువంటి వచ్చింది సూపర్ సాంగ్. అది అది పిల్లలు స్వీకరించిందా లేదా? ఇప్పుడు అందులో ఏమీ లేనిది నేనేం రాయను, అదే రాయలేను కదా, అవును విషయమే లేదు అక్కడ. జిమ్ జక జక్కలోం చురకడంటే సమ్ టాప్ పిట్టటాం పిట్టటాం పిట్ అని వాడు ఇచ్చిన మ్యూజిక్. నేను ఇందులో ఏం పెట్టను, పెట్టాలి నేను ఏం పెట్టను, ఏ ఏ ఏ మానవత్వాన్ని పెట్టను, ఏ సందేశం పెట్టను, ఏ భావోద్వేగం పెట్టను, ఏ భావ సంబంధం పెట్టను, ఏ ఏ ఏ మానవ సంబంధం పెట్టను. అందులో దిక్కుదాం చిక్కుదాం ట్రిక్ అంటే నేను కూడా కట్టే రాయాలి తప్పదు. రాస్తాను. ఎక్కుదాం పక్కుదాం చిక్ అని నేను రాస్తాను. రాయకపోతే అశోక్ తేజ గారు మరి రాయట్లేదు మరి ఆయన పక్కన పెట్టినట్టు పోతే. అందుకే నేను చెప్పా, నేను 2 రకాలుగా రాస్తా. ఒకటి నా కారు డీజిల్ కోసం రాస్తా, ఒకటి నా డిజైర్ కోసం రాస్తా. తప్పదు, డిజైర్ కోసం రాసుకుంటా. అవి డీజిల్ కోసం కూడా రాయాలా, లేకపోతే లేకపోతే మన ఆర్జీవీ ఛానల్లో నాకు కొంచెం రోజు కొనిచ్చిపోతారా టీవీ, రోజు ఒక 10 డీజిల్ ఇస్తాం సార్. మాకు సంతోషం, మా దగ్గర ఉంటే మేమైతే స్వాగతిస్తాం సార్. రోజు 10 లీటర్ల డీజిల్ కొట్టిస్తావా పిల్లల్లాగా చూసుకుంటాం అంటే బాగుంటది కాబట్టి. అంటే ట్రెండ్లో ఉండాలి కదా. ట్రెండ్లో ఎందుకు ఉండాలని కోరుకుంటున్నానంటే, నాన్ సింక్ అయ్యే పాటలు 5 రాసిన నా ఆశ ఏంటంటే 6వ పాట గుండెల్లోకి వెళ్ళిపోయే పాట దొరుకుద్ది. నువ్వు ఆ లైన్లో లేకపోతే కష్టం. నువ్వు ఆ లైన్లో లేకపోతే నీకు మామూలు ఈ జింగ్జాంగ్ పాటలు దొరకవు. టైమ్లీ రాసేటువంటి ఒక టైం బాంబ్ లాంటి పాట దొరకదు కదా. ఈ టైం బాంబ్ లాంటి పాటల కోసమే కదా నేనున్నది ఇక్కడ, నేను వచ్చింది ఇక్కడ. ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సార్ మీకు? ఏ సాంగ్ ఎప్పుడైనా కూడా ఇది ఇస్తుంది కదా. ఇదే ఇస్తుంది. నాదైతే ఉందో నా బిడ్డ నాకు తెలుసు కదా, నా బిడ్డ నాకు తెలుసు కదా. అంటే ప్రాణం, నా ప్రాణం కొమరంబీడు, నా ప్రాణం కొమ్మ ఉయ్యాలి, అదే నాకు ఇష్టం. అయితే ఇది జనం మల్లో జాతర మల్లో అన్నట్టు ఇవి మేము రాయకపోతే మేము ఇవాళ నువ్వు నా దగ్గర రావుగా. అవును, ఏడాదికి ఒకటి వస్తుంది సినిమా, ఏది మంచి పాట రాయాలంటే. నేను ఎక్కడో కరీంనగర్లో ఉంటా, నువ్వు నన్ను ఎందుకు పిలుస్తావు? నేను ట్రెండ్లో ఉన్నాను కాబట్టి దృష్టి పడుతుంది కదా. ఆ దృష్టి కోసం మేము కొన్ని సృష్టి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు చాలా మంది, చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే అంటే సలహాలు ఏంటి? సినీ ఇండస్ట్రీ కరెక్టేనా, రావచ్చా, ఏంటి అసలు ఎట్లా రావాలనుకున్నా? సినిమా ఇండస్ట్రీకి రాకూడదని చెప్పను, ఎందుకంటే అది తప్పు అవుతుంది. నేను వచ్చి 30 ఏళ్ళు మీరు ఉన్నది అనుభవం, రైట్ సజెషన్. అయితే నేనేమంటానంటే, సమాజాన్ని సాహిత్యాన్ని అధ్యయనం చేసి రండి. ఒక సినిమా పాటను చూసి ఒక సినిమా పాట రాస్తా అని రాకండి. దాంట్లో ఏముంది, సజ్జలు తిని సజ్జలు విసర్జించినట్టు. మీరు సాహిత్యాన్ని అద్భుతంగా చదవండి, మంచి పాటలు అద్భుతమైన పాటలు వినండి, సమాజాన్ని గమనించండి. ఒక తల్లి కూతుళ్ళ సంబంధం, ఒక తండ్రి కొడుకుల సంబంధాలు, మానవ సంబంధాలు, మనిషికి ఇరుగు పొరుక్కున్న సంబంధాలు మీరు మీ కళ్ళతోటి అధ్యయనం చేయండి. చదవడం కాదు, అధ్యయనం చేయండి. సాహిత్యం నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా చదవండి, నన్నయ్య నుండి నా దాకా చదవండి. మంచి ఉన్నదాన్ని తీసుకోండి, బాగాలేంది పక్కన పెట్టండి. రామాయణంలో కూడా రాముడిని స్వీకరించమన్నాడు కానీ వాల్మీకి రావణుడిని స్వీకరించమనలేదు కదా. అలాగని రావణుడిని సృష్టించక ఊకోలే కదా ఆయన. నేను రావణుడు చెడ్డ పాత్ర, నేను దాన్ని పుట్టియా ఓన్లీ రాముడిని నడుపుతుంటే రామాయణం నడవదు కదా, చెడు లేకపోతే మంచి లేదు కదా. కాబట్టి మేము కొన్ని మామూలు పాటలు, యాంత్రికమైన పాటలు, ఒక రకంగా చెప్పాలంటే సమాజానికి అవసరం లేని పాటలు కూడా మేము రాయాల్సి వస్తుంది. అది సినిమా కల్పితం, అది ఒక కాల్పనిక వ్యవస్థ. ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి గలగానే ఒక ప్రేమ పుట్టింది, ఆ ప్రేమ పుట్టినప్పుడు ఏదో రాయాలి కదా. మేము చింతాకు పుల్లగా చిన్న అది తీయగా ఏదో రాయాలి కదా, అది రాస్తాం. ఏది స్వీకరించాలో అది స్వీకరించండి. ఏది మీరు 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 మీ కొత్తగా చెప్పాలనుకున్నారో మీరు చెప్పండి. మైదాన్ తుమారే పాస్ హై, గోడా భీ ఆప్కే పాస్ హై, చలో ఔర్ భాగ్. మేము అట్లాగే వచ్చినాం, మీరు అట్లాగే వచ్చారు. మీదైన ముద్ర వేయాలి. ఒక గంపెడు పాటలు తీసి ఆడ కుప్పబోస్తే నేను గర్వంగా చెప్పా, మీరు కళ్ళు మూసుకొని ఆ పాట వినిపిస్తే ఇది అశోక్ అన్న పాట అని చెప్తారు మీరు. అది నాకు చాలు కదా, అదే పెద్ద బహుమతి. అది సాధించమంటున్నా నేను. ఇది ఫలానా ఆయన లాగా ఉంది, ఇది పిలానా ఆయన లాగా, ఈ లాగా ఉంటే మళ్ళీ నువ్వెందుకు ఆయన రాస్తాడు కదా. ఇప్పుడు 30 ఏళ్ళుగా ఉంటున్నారు సార్, 3 దశాబ్దాలు అనుకోవచ్చు మీరు ఉండబట్టి. అందరు అనేది కూడా ఏంటంటే
నిజంగా పాటలు లేని సినిమా ఉండదు. అవును. అంటే కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, తర్వాత ఇక క్రైటీరియా ఏదైతే ఎంత ఇంపార్టెంటో పాటల రచయిత అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అంటారు కదా. మరి ఎందుకో చాలా మంది అంటూ ఉంటారు ఈ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి నిజంగా కూడా ఓ నటుల లాగానో లేకపోతే డైరెక్టర్ లాగానో ఉండే ఏదో ఇస్తున్నామా అంటున్నట్టుగా ఉంటుంది. కోట్ల రూపాయలు పెట్టిన సినిమాలు కూడా లక్షల వేలనే ఉంటాయి అంటారు కదా. ఎందుకు? అది మొదటి నుంచి ఉంటుంది. ఎందుకు అని? ఎందుకంటే వాళ్ళ దృష్టి ఏంటంటే ఇతను వస్తాడు, పాట రాస్తాడు, 3 రోజులు వెళ్ళిపోతాడు, మళ్ళీ మనం పిలిచే పని లేదు, ఆయన వచ్చి మన దగ్గర ఉంటాడు. ఈయనకి ఇంత డబ్బులు ఎందుకు అని పాట అయినే కదా సార్ సినిమా. వాళ్ళ దృష్టి చెప్తున్నా. సింపుల్ అయ్యా, ఉప్పరాయన వస్తాడు, బిల్డింగ్ కడతాడు. ఈ బిల్డింగ్ డిజైన్ చేసింది వీడు, ఇవాళ ఈ డిజైను ఈ స్తంభాలు చేసింది నువ్వు అని అనుకోం మనం. ఆ రోజు ఆయన కూలి ఎంత అని పంపిస్తాం. అయ్యా మరి స్తంభాలు లేకుండా మీ బిల్డింగ్ ఎట్లా? స్తంభాల వల్లనే బిల్డింగ్ నిలబడ్డదంటే సత్యమే, కానీ స్తంభాలు పట్టేవాడిలాగానే చూస్తున్నాం. ఇది ఒక సామాజిక దృష్టి, ఒక దరిద్రక దృష్టి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా ఏమనుకుంటుందంటే హీరో అంటే 6 నెలలు కష్టపడతాడు, డైరెక్టర్ అంటే 6 నెలలు కష్టపడతాడు, ఒక 6 నెలలు ముందు కష్టపడతాడు, తర్వాత వీళ్ళు ఏంది అలా వస్తారు, పాట రాస్తారు, వెళ్ళిపోతారు. నాలాంటి వాటి ఎట్లుంటుందంటే నాకు పాటకు 3 రోజులు పట్టదు ఓసారి. నేను కొమరమీడి పాట 30 నిమిషాలు రాసిన, రాసినాం. అయితే ఈ 30 నిమిషాల కోసం రాస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన మనము ₹1 కోటి ఎట్లా ఇస్తాం? నేనేమంటున్నాడు వాళ్ళంతా కాకుండా 10% అనేది చేయాలి కదా. మీలాంటి మేధావులు ఉంటారు చాలా మంది, సీని నవ్వుకొని నడిపే వాళ్ళే అనుకోవాలి. అందరు అడిగే అంటే రైటర్కు అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయం. దీనిపై ఏంది మీ స్పందన? మరి మారాలంటే ఏం చేయాలి? దర్శకులలో మార్పు రావాలా? ఏం చేస్తే మరి మారుతుంది? ఎందుకంటే 30 ఏళ్ళుగా మీరు కష్టపడితే ఆర్థికంగా కూడా సెటిల్ కావాలి కదా సార్. అందరూ మీరంటే పెద్ద రచయిత, కొంత సెట్ కావచ్చు, బాగుండాలి కదా. ఇంకా 10 ఏళ్ళు ఈ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సెట్ కాలేదు. ఒక 2 ఏళ్ళు సినిమా హీరో చేసో 3 డైరెక్టర్లు చేసిన వాళ్ళు తరతరాల లాగా సెట్ అయిపోతున్నారు. ఎందుకు ఈ భావన అనేది ఒక తొలుస్తున్న ప్రశ్న. అది తొలి నుంచి వచ్చింది. మారాలంటే ఏం చేయాలంటారు సార్? మీ అనుభవాన్ని రంగరించి చెప్పాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఫీల్డ్లో అట్లా లేదు. అది నేను తెలుగు గురించి మాట్లాడుతున్నాను. హిందీ ఫీల్డ్లో ఒక పాట రాస్తే 3 కోట్లు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. తమిళంలో కూడా అట్లా లేదు. వైరముత్తు లాంటి వాడు చాలా ఎక్కువ తీసుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 తప్పిస్తే మిగతా అన్ని లాంగ్వేజ్లలో మీరు ఏదైనా అనుకోండి, అస్సాం, ఒరియా, బిరియా, ఇది కన్నడ, తెలుగు, ఏదైనా కొంత ప్రాంతీయ సినిమాలు చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ జాతీయ స్థాయిలో వెళ్ళిపోయింది కూడా ఇంకా మారాలి కదా. మారట్లేదు. అంటే వాళ్ళ హృదయం లోపల ఆ మార్పు రావట్లేదు. ఆ మార్పు కోసం నేనేం సమ్మె చేసేటట్లేదు. ఎప్పుడన్నా ఇట్ని టీవీలలో చెప్తే చెప్పాల్సిందే కదా. చాలా మంది అశోక్ సార్ అంతెందుకు తని ఫిదా సినిమా ఉంది. ఫిదా సినిమా విడుదల కాకముందే నా పాట విడుదలైంది, వచ్చిండే ఫేమస్. ఆ సినిమా నిర్మాత చెప్పాడు నాకు, మీ పాట వచ్చిన తర్వాత మా సినిమా రేటు మీరు ఊహించినంత పెరిగింది సార్ అన్నాడు. ఆ పెరిగిన దాంట్లో షేర్స్ సార్, లక్షల కోట్ల షేర్స్, అదే కాబట్టి ఎక్కువ పోయింది. అయితే మన పెరిగిన దాంట్లోకెళ్ళి మనకు 0.01 అన్న మనకి ఇస్తారా? దీన్ని ఏమంటారంటే శ్రమ దోపిడీ అంటారు. చిత్రపురి కాలనీ అని ఒకటి ఉంది కదా, చిత్రపురి కాలనీ, మన ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని ఉంది కదా, అక్కడ ప్రభుత్వము ఒక 70 ఎకరాల భూమి కేటాయించింది. ఇప్పుడు కాదు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడే, అంటే గత విజయభాస్కర్ రెడ్డి గారు ఆ టైంలోనే ఆ భూమి కేటాయించడం జరిగింది. కొంతమందికి ఇళ్ళు వచ్చినాయి. ఇంకా నేను డబ్బులు కట్టాను కానీ నాకు ఇంకా ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు. డబ్బులు అయితే కట్టాను, రిజిస్ట్రేషన్ కాలేదు. అట్లా కొంతమందికి అయింది. కానీ ఆ అయిన దాంట్లోపల ఎంతమందికి సమాన న్యాయం దొరికిందనే విషయంలో చాలా పెద్ద గొడవలు ఉన్నాయి. అంటే సినిమా వాళ్ళు కాని వాళ్ళు కూడా అందులో ఉన్నారని చెప్పేసి పెద్ద స్ట్రైకులు అవన్నీ జరిగినాయి, మీకు తెలుసు. కాబట్టి ప్రభుత్వము ఒక 20 ఏళ్ల కిందనే ఒక 70-80 ఎకరాలు ఇచ్చింది. నేనేమంటానంటే ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి అందులో ఉన్న వాళ్ళల్లో నిజాయితీగా ఉన్నవాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు ఎంతమంది, నిజం కాని వాళ్ళు ఎంతమంది ఫ్రాడ్స్ ఉన్నారు, జెన్యూన్ ఎంతమంది ఉన్నారు, అది ప్రభుత్వం నిజాయితీగా లెక్క తేల్చాలి అని.
అనేది ఒకటి సార్, అది జరుగుతుందా జరగదా, వాళ్ళు ఏం టేకప్ చేస్తారు. ఇప్పుడు మనం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. తెలంగాణ విడిపోయిన తర్వాత కొంతమంది ఉన్నారు, వేల లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మంది, 100 మంది 200 మంది 500 మంది. దాంట్లో ప్రముఖంగా ఉన్నది మీరు, ఇలాంటి కొంత చంద్రబోస్ గారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి కదా, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది గతం గత, అందుకే కోట్ల అన్నింటిలో విపక్ష ఉంది. ఇప్పటికైనా మన తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ కూడా వేయాలనేది దాని మీద దృష్టి పెట్టి అందులో న్యాయం చేకూర్చాలని. నాలాంటి వాడికి జాతీయ అవార్డు రహితకే ఇంతవరకు నేను రిజిస్ట్రేషన్ కాలేదంటే ఇక మిగతా ఇంత ప్రాచుర్యం రాని వాళ్ళు ఉంటారు కదా, 10 సినిమాలకు రాసిన వాళ్ళు ఉంటారు, లేదా వేరే డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒక న్యాయం జరగాలనేదే నేను కూడా మీ ద్వారా నేను ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా చెప్పండి సార్, 3 దశాబ్దాలుగా మీరు ఉన్నారు ఈ రంగంలో, మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సినిమా కానీ పాట కానీ, లేకపోతే మీరు ఆహ్లాదంగా గడిపిన క్షణాలు సినిమా ఇండస్ట్రీ పెద్దలతో ఉన్నాయా సార్? ఎవరు వాళ్ళు మీకు బాగా దగ్గర ఉన్నారు? దాసరి గారు, మోహన్ బాబు గారి కన్నప్ప సినిమా వస్తుంది, దాంట్లో 7 పాటలు రాస్తున్నారు. ఓ కొత్త అశోక్ తేజ్ అని మీరు చూస్తారు. అంటే ఇప్పటిదాకా మీరు ఒక మామూలు ప్రజల భాష అదంతా చూస్తారు, అక్కడనేమో దైవ భాష సంస్కృతము ఆ కన్నప్ప వాతావరణాన్ని రంజించుకుంటూ కొత్త అశోక్ తేజ్ మీకు కనిపిస్తారు. మోహన్ బాబు గారు, చనిపోయిన శ్రీహరి గారు, వీళ్ళతో నేను చాలా క్లోజ్గా ఉన్నాను. అంటే క్లోజ్గా అంటే పని ఉన్నా లేకున్నా వెళితే వాళ్ళు భోజనానికి చేద్దాం రా అశోక్ అని పిలిచేంత చనువు. అయ్యో నేను ఈ టైంకి ఏ పాట రాకున్నా నేను ఉత్తగానే వచ్చాను, ఎట్లా తినాలి ఇక్కడ అని ఇబ్బంది పడనంత చనువు ఉన్నవాళ్ళు దాసరి గారు, మోహన్ బాబు గారు, శ్రీహరి గారు, ఆర్ నారాయణమూర్తి గారు. ఇప్పటికీ ఆర్ నారాయణమూర్తి గారి దగ్గరికి పోతే భోజనం టైం పోతే తినిపించకుండా వదిలిపెట్టడా. అంటే పాట ఉంటేనే కాదు, లేకుంటే ఇట్లా ఒక నలుగురు, అంతేనా? సంతోషం అంతే. బాధపడ్డ సందర్భం, అరే తగిన గుర్తింపు రావట్లేదు, లేకపోతే ఎవరితో ఇబ్బంది పెట్టినా, ఎందుకంటే మీరు కొంచెం సున్నిత మనస్తత్వం కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం. ఒక సందర్భం అని ఎట్లా చెప్పమంటావా? ఎక్కువ కష్టపడ్డది 100 సందర్భాలు, 100 ఉన్నాయా సార్ మీలా? అంటే కొన్ని కనబడేటువంటి బాధలు ఉంటాయి, కొన్ని గుండెలో ఉండే బాధలు ఉంటాయి. అలా అనేక సార్లు హృదయం గాయపడ్డ రోజులు ఉన్నాయి. ఇంటికి వచ్చి మా ఆవిడకి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ కూడా మేమిద్దరం కలిసి, నా భార్య నేను అనుకున్నది ఏంటంటే, వీళ్ళని మనం జయించాలయ్యా, వీళ్ళని మనం గెలవాలి, వాళ్ళే మనల్ని అరే పలే రాస్తావయ్యా అనిపించుకోవాలి, తొట్టు మనం ఉండాలి, మనం నిరాశపడొద్దని అని మేమిద్దరము నిర్ణయించుకున్న రోజులు ఉన్నాయి. నిజంగా సూటిగా చెప్పండి, మీరు ఒక రకంగా అదృష్టవంతులు. చాలామంది దక్కని అదృష్టం ఏంటంటే ఒక మెయిన్ పిల్లర్, ఒక నీడ అనవచ్చు. మరి మేము కవిని కాదు సార్, వాళ్ళు అనిదా భావించవచ్చు. మేడం గురించి ఏం చెప్తారు సార్? ఒక మాటలు చెప్పాలి. నిజంగా ఆమె ప్రోత్సాహము అనేది 30 ఏళ్ళ క్రింది నుంచి మొదలు పెడితే కష్టాలలో మొదట నిలిచిన మిత్రుడు మీకు మేడమే కదా. ఏం చెప్తారు ఆమె గురించి? షీ ఈజ్ ఏ మదర్ ఆఫ్టర్ మై మదర్. ఒకే వాక్యం, షీ ఈజ్ మదర్ ఆఫ్టర్ మై ఓన్ మదర్. లేకపోతే నేను ఇవాళ పమయ్య నీ దగ్గర పాట రాసే దమ్మున్నది, నేను నా 3 ఏళ్ళైనా సరే నీ పిల్లలు నేను దాస్తాను, నేను బీడీలు చూస్తానా, మిషన్ కొడతానా, నీకెందుకు, నువ్వు వెళ్ళు, నువ్వు కష్టపడతావు, ఏం చేస్తావు అని 300 రూపాయలు నా జేబులో పెట్టేసి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను పిల్లల్ని అని పంపించింది నా భార్య. నా పిల్లలు కూడా ఏమైనా కానీ నన్ను వెళ్ళిపోన్నాను అని, ఆ చిన్న పిల్లలు కూడా నేను మీటింగ్ పెట్టాను. అప్పుడు మా అమ్మ బతుకుంది. మా అమ్మ అన్నది, నువ్వు పని మొదలుపెట్టి బిడ్డ, సగం అయినట్టే, నువ్వు వెళితే తప్పకుండా నీకు విజయం అవుతుంది బిడ్డ అన్నది మా అమ్మ. అప్పుడు అమ్మ, నా భార్య, నా పిల్లలు, వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను తెగించాను. నేను ఇవాళ నేను రాణించాను అంటే ఆ వెనక వాళ్ళ మునివేళ్ల స్పర్శ ఎప్పటికీ ఉంది. ఏమాత్రం సమయం చిక్కినా ఐ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ, అది మిస్ అవ్వలేదు. ఇక నేను ఢిల్లీకి అవార్డు అందుకోపోయినా, నా పిల్లల్ని నా భార్యను తీసుకొని పోయినా, నేను ఒక్కడిని పోలే విన్నారా. అట్లాగే నన్ను అమెరికాలో తానా వాళ్ళు పిలిచారు, నా భార్యను తీసుకొని పోయినా. ఇట్లా అవకాశం ఉన్న కొద్దీ మిస్సెస్ని మాత్రం నేను వెళ్ళగలిగిన. ఇప్పుడు పెద్దగా పని లేదనుకోండి, మొన్న విశాఖపట్నం నన్ను పిలిచిండ్రు, నేను ఆవిడ తీసుకొని పోయినా.
భీమునిపట్నం పిలిచిండ్రు. ఇప్పుడు పోవాలి ఇక తప్ప. అంటే రేపోతే ఇప్పుడు నాకు ఇంకో రకం కూడా అవసరం, నా హెల్త్ రీత్యా కూడా అవి నాకు ఉంటే నా టాబ్లెట్లు విషయాలు అవి అట్లా ధైర్యం ఉంటుంది కదా సార్, ఉంటుంది. ఈజీగా లివింగ్ విత్ హర్. ఇంత గొప్ప కవి ఇక మాటల్లో మాలాంటి వాళ్ళని వర్ణించలేము, అనుభవం లేదు. అయ్యయ్యో, ఎందుకంటే మీ అనుభవం అంత లేదు మా ఏజ్. ఒకవేళ అశోక్ సార్ కవి కాకపోయి ఉంటే ఏ రంగం ఎక్కువ రాణించే వాళ్ళని మీరు అనుకుంటారు? మీరు కవి కాదు కదా, వేరే రంగం చూస్ చేసుకుంటే దేంట్లో మీకు బాగా అభిరుచి ఉంది, దేంట్లో ఇంత గొప్పగా రాణించగలరు? నేను టీచర్గా నేషనల్ అవార్డు తీసుకునేవాడిని. డెఫినెట్గా టీచర్గా నేను నేషనల్ అవార్డు తీసుకునేవాడిని. టీచర్గా కూడా పనిచేసారు కదా సార్? 10 ఏళ్ళు పనిచేశాను. 10 ఏళ్ళు గవర్నమెంట్ టీచర్గా పనిచేసి జస్ట్ ఐ లెఫ్ట్ మై జాబ్, ఐ వెంట్ టు చెన్నై. అది ఒకవేళ నేను టీచర్గా ఉంటే నేషనల్ అవార్డు పాటలు తీసుకున్నాను కదా, నేషనల్ అవార్డు నేను టీచర్గా కూడా తీసుకున్నాను. ఎస్. ఇప్పుడు ఇక ముందు కూడా ఇక మీరు పాటలు ఇంకో ఉదాహరణ చెప్తా వాళ్ళ కోసం. చెప్పండి. మహమ్మద్ అలీ అని ఒక పెద్ద వస్తాదు ఉండేవాడు, ఫైటర్, బాక్సర్ అంటారు. అతన్ని ఇట్లా మీలాంటి ఒక విలేకరి మిత్రుడు, మీరు ఈ బాక్సర్గా, ఆయన వరల్డ్ ఛాంపియన్ కదా, వరల్డ్ ఛాంపియన్ ఫేమస్, బాక్సర్గా కాకుండా మీరు వేరే ఫీల్డ్లో ఉంటే మీరు ఏం తీసుకునేవాళ్ళు? మీరు అడిగిన క్వశ్చన్ అనుకోండి. అవునా? సేమ్ క్వశ్చన్. అంటే ఆయన ఏమన్నాడంటే, మహానుభావ, నేను ఒకవేళ రోడ్లు ఊడ్చేటువంటి పనిలో నా జీవితం వెళితే, మున్సిపాలిటీ కార్మికునిగా రోడ్లు ఊడ్చే పనే నేను జీవితంలో చేస్తే, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి రోడ్డు ఊడ్చినవాడు అనేటువంటి ఛాంపియన్షిప్ తీసుకునేవాడు అన్నాడు. దట్ ఈస్ మహమ్మద్ అలీ. సేమ్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ దట్. నేను టీచర్గా నేషనల్ అవార్డు తీసుకున్నాను. ఎస్, అది రాష్ట్రపతి ఇస్తాడా ఎవరిస్తారో నాకు సంబంధం తెలియదు, బట్ నేషనల్ అవార్డు నేను తీసుకునేవాడిని అంతే. ఫౌండేషన్ ఏదో నాన్నగారు కార్యక్రమాలు చేస్తుంటారు అంటే 2010లో మేము చేసిన. మరి నాన్న 1910లో పుట్టాడు. 100 సంవత్సరాలప్పుడు సుద్దాల హనుమంతు జానకమ్మ జానపద కళాపీఠం అని పెట్టి నేను నాన్న పేరు మీద ఒక అవార్డు ఇచ్చిన. నాన్న మీద ఫౌండేషన్ పెట్టేసి నాన్న పేరు మీద బి నరసింహరావు గారికి, గద్దరన్న కానించి మొన్న విమలక్క దాకా 13 ఏళ్ళ నుంచి అవార్డు ఇస్తున్నాము. అదొకటి. నాన్నను జనం యొక్క నాలుకల మీద కాపాడుకోవాలి. ఊళ్ళల్లో మేము అమ్మ ఒడి అని ఒక కార్యక్రమం చేసి, అమ్మ ఒడి అనే మాట మొదలుపెట్టింది నేనే. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఒడి ప్రభుత్వ కార్యక్రమం అయింది, కానీ నేను 2010లో మొదలెట్టా. అమ్మ ఒడి అనే కార్యక్రమం మా అమ్మ పేరు మీద ఏం చేస్తామంటే, ఒక ఊరు ఎన్నుకుంటాము, ప్రతిసారి ఒక ఊరు ఎన్నుకుంటాము. ఆ ఊళ్ళో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా ఒక బిడ్డ కానీ కొడుకు కానీ పుడతారు కదా. ఎంతమంది తల్లులు అయినారో ఆ సంవత్సరం, ఆ తల్లులను ఆ బిడ్డల్ని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఆ ఊరి వాళ్ళ చేత మేము సన్మానం చేయిస్తాం. మా తరఫున ఒక్కరికి చేస్తాము. ఆ తల్లికి చీర పెట్టేసి, ఆ బాబుకి డ్రెస్ పెట్టేసి, నేను పుట్టినప్పుడు మా అమ్మను ఈ ఊరు కులమత భేదాలు లేకుండా ఈ ఊరంతా మా అమ్మను సత్కరించింది. నేను పుట్టినప్పుడు ఇంత బాగా మా అమ్మను గౌరవించినందుకు రేపు నేను మా అమ్మను గౌరవించిన ఈ ఊరికి నేను ఏదో ఒకటి చేయాలి అనే కాన్సెప్ట్ కావాలి అనే ఉద్దేశంతో అమ్మ ఒడి అనే కార్యక్రమం మా అమ్మ పేరు మీద చేస్తాం. గుర్రం మీ ఇంటి పేరు ఎవరు కూడా మరి తెలుసో తెలియదో నాకైతే తెలుసు. గుర్రం అశోక్ తేజ యాక్చువల్గా. కాకపోతే నాన్న ఉద్యమాలు చేసేవారు, ఆ ఊరి నుంచి వస్తున్నారని సుద్దాలని పెట్టారు. సుద్దాల హనుమంతు అని పేరు వచ్చింది ఆయనకి. మరి మళ్ళీ మీరు సుద్దాలని సర్టిఫికెట్ ఏదో మార్చినట్టు మా దగ్గర సమాచారం చేసినామంటే, ఇప్పుడు నా ఆధార్ కార్డు, నా పాస్పోర్ట్ అంతా సుద్దాలు ఉంటుంది. ఎందుకంటే మా నాన్నను హీరో చేద్దామని తెలియాలని. అంటే ఒక 200 సంవత్సరాల తర్వాత ఈ శుద్ధాలని ఎక్కడికి వచ్చి ఆగిపోతుంది? హనుమంత్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. పూర్వం గుర్రం, ఇక్కడ శుద్ధాలు, ఇక్కడ మలుపు తిరగల, ఇక్కడ మూల స్తంభం ఎవరైతే నాన్న అవుతారు, నాన్నని హీరో చేయడానికి, నాన్న వంశపురుషుని చేయడానికి శుద్ధాల అనేది నాన్నకు వచ్చిన పేరు. కాబట్టి ఇప్పుడు నా పిల్లల సర్టిఫికెట్లన్నీ శుద్ధాలే. నేను గెజెట్లో మార్పించుకున్నాను. ఇప్పుడు నా ఆధార్ కార్డు, నా అన్నీ శుద్ధాల అశోక్ తేజ్ అని ఉంటుంది. దేశంలో విజయం సాధించడం కన్నా, ఆర్థిక విజయం సాధించడం కన్నా, ఏదో సొంతంగా వేరే పర్సనల్ విజయాలు, వ్యక్తిగత విజయం సాధించడం కన్నా అన్నిటికన్నా నిజమైన విజయం కుటుంబ విజయంతో. ముందు కుటుంబ విజయంలో మీరు విజేత కావాలి. మీరు సైంటిస్ట్ అవుతారా, రైటర్ అవుతారా, విద్యావేత్త అవుతారా, ఉద్యోగి, సాఫ్ట్వేర్, ఐ డోంట్ నో, అది అవసరం లేదు. కుటుంబ విజయం మీరు సాధించాలా అంటే
వీడు నా కొడుకు అని అమ్మ నిద్రలో పడుకున్నప్పుడు కూడా నా కొడుకు మంచోడు అనిపించుకుంటాయి తల్లిదండ్రుల చేత. అన్నా తమ్ముళ్ళ చేత మా అన్న మంచోడు, చెల్లె మా అన్న మంచోడు, భార్య ఏమైనా కానీ నా భర్త మంచోడయ్యా, కొడుకులు మై ఫాదర్ ఈజ్ మై హీరో, ఫ్రెండ్స్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రా, వాడు నిజమైన ఫ్రెండ్. ఇది చాలు రాఘవేంద్ర. థ్యాంక్ యూ సార్. మీరు ఏమైనా అనుకో, మన ఇరుగు పొరుగు, మన ఊరు వాడు, మన ఇరుగు పొరుగు, మా వాడకట్ల పాపం ఆయన ఉన్నాడు, రాఘవేంద్ర ఉన్నాడు, ఆయన చేయబట్టి మాకు మంచిగా ఉన్నది అని ఇరుగు పొరుగు అనిపించుకుంది చాలు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు రోడ్డు చూసింది కదా, మీరు మిగతా రోడ్లన్నీ చూడాలి, వేరే తిరుగుంటాయి. ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి నేను చేయించాను. 40 లక్షలు పెట్టి కమిషనర్ దగ్గరికి వెళ్ళి, జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, నన్ను ఇక్కడ ఉండమంటే ఉంటా, లేకపోతే నేను జూబ్లీకి వెళ్ళిపోతా సార్, నాదేముంది, ఇది అమ్మేసిపోతాను, మీరు చేస్తే ఉంటా అంటే, లేదు సార్ నేను చేస్తామని చెప్పి ప్రత్యేకంగా ఇట్లా. అట్లాగే ఏదన్నా వాటర్ సమస్య వచ్చినా, ఏదైనా డ్రైనేజ్ సమస్య వచ్చినా నేను ముందుకు వెళ్తాను. నేను ఏ లీడర్ దగ్గరికి వెళ్ళాను, నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను. అయ్యా నా పేరు నేను చెప్పుకోవాల్సిన పర్లేదు కదా, నేను సుద్దాల అశ్వతి, నేను మీ దగ్గర ఉంటున్నాను, చాలా చిన్న ప్లేస్లో ఉంటున్నాను, నేను ఉప్పల్ అనే ప్లేస్లో, నేను జూబ్లీస్లో ఉండొచ్చు, ఇంకెక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉంటున్నా, ఈ ప్రాబ్లం అవుతుంది మా అందరికీ అవుతుంది, అంతవరకు చేయగలుగుతాను సార్. నేను భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి నేను చేస్తాను, అది ఎవరో పెద్దవాళ్ళు చేయాలి అంతే కదా. అట్లా మన ఇరుగు పొరుగు చేత మా వాడు ఉండటం వల్ల మాకింత మేలు జరిగింది, ఇది చాలు రాఘవేంద్ర, ఆ జీవితం ధన్యం. థ్యాంక్ యూ సార్. చూసినాం ఇప్పటి వరకు సార్ ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని, అనేక రికార్డులు బద్దలు కొట్టాలని, తెలంగాణతో పాటు ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఒక నాలుకలాగా సార్ ఉంటారు కాబట్టి చెప్తా ఉన్నాం, ఇంటర్వ్యూ కూడా అందుకే తీసుకున్నాం. నేను భగవంతుని కూడా కోరుతా ఉన్నాను, ఇంకా మంచి ఆయుష్ ఇవ్వాలి, అనేక మందిని మోటివేట్ చేసే ఒక శక్తిని మరింతగా సార్కి ఇవ్వాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మీరు రాఘవేంద్ర. నమస్కారం. ఆర్జీవీ టీవీ మంచి ఇంటర్వ్యూ చేసినారు. నా హృదయాన్ని ఆవిష్కరించడం అంటే మాటలు జవాబులు కాదు, కానీ నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా ఆలోచనని ఆవిష్కరించినటువంటి ఇంటర్వ్యూగా నేను భావిస్తూ మీడియా వారికి అంటే ఆర్జీవీ టీవీ వారికి కానీ లేదా ప్రేక్షకులకు కానీ ధన్యవాదాలు. నమస్కారం.